అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో సీతారామ లక్ష్మణులు అగస్త్య భ్రాత ఆయనను దర్శించుకోవడము, తర్వాత అగస్త్య మహామునిని చూడడానికి బయలుదేరపోవడము తెలుసుకున్నాము. ఇప్పుడు 12వ సర్గ, రాముడు అగస్త్యాశ్రమం చేరడం. మళ్ళీ ముగ్గురు బయలుదేరారు. ఆ ప్రశాంత ప్రాతకాలాన ఆ వనం ఎంతో శోభగా ఉంది. పనస చెట్లు, తాళ వృక్షాలు, నేమి వృక్షాలు, పొగడ చెట్లు, చెండ్ర చెట్లు, గానుగ చెట్లు, ఇప్ప చెట్లు, మారేళ్ళు, తుమికి చెట్లు ఏపుగా పెరిగి పూసి కాసి చక్కగా ఉన్నాయి. పూలతో నిండిన లతలు అల్లిబిల్లిగా పాకి వాటికి మరీ అందం తెచ్చాయి. మధ్య మధ్య కొన్ని చెట్లను ఏనుగులు కుమ్మి పడగొట్టాయి. ఒక్కొక్క చోట కొన్ని చెట్ల మీద కోతులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఏ చెట్టు చూసినా రకరకాల పిట్టలతో సొగసుగా ఉంది. ఇదంతా చూసి రాముడు, తమ్ముడు, ఇక్కడి లతావృక్షాలన్నీ స్నిగ్ధపత్రాలతో మెరుస్తున్నాయి. ఇక్కడి మృగాలు పక్షులు విరోధభావం లేక మచ్చికగా ఉన్నాయి. దీన్ని బట్టి అగస్త్యాశ్రమం ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నట్లు కనబడుతోంది. ఆ మహర్షి అగమును అనగా వింధ్యాపర్వతాన్ని స్తంభింపజేయడం వలన అగస్త్యుడు అని బిరుదు పొందాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన శ్రమంతా పోయింది. ఇదిగో పొగ కనపడుతోంది. అవిగో నారచీరలు చెట్లని వేలాడుతున్నాయి. అగస్త్య మహర్షి అంటే రాక్షసులు గడగడలాడిపోతారు. వాళ్ళు ఇక్కడికి రాలేకపోవడమే కాదు, ఈ దిక్కుకే చూడలేరు. అగస్త్యుడు ఇక్కడ నివసించింది మొదలు ఈ ప్రాంతాలలో ఉన్న రాక్షసులందరూ మునుల మీద విరోధం విడిచిపెట్టేశారు. ఈ దక్షిణ దిక్కునకు ఈ మహర్షి వల్ల అగస్త్య దిక్కు అనే పేరొచ్చింది. వింధ్యపర్వతం ఒకప్పుడు సూర్యుడికి దారి లేకుండా పెరిగిపోయింది. అప్పుడు ఈ మహర్షి దాని ఔద్ధత్యం అణచివేశాడు. అలాంటి మహానుభావుని ఆశ్రమం ఇది. ఇతను సత్పురుషుడు, సకల లోకారాధ్యుడు, సత్పురుషుల శ్రేయస్సు కోరుతూ ఉంటాడు. ఇతన్ని ఆశ్రయించడం మనకు శ్రేయస్కరం. ఈ మహర్షిని సేవించుకుంటూ మిగిలి ఉన్న వనవాస కాలం అంతా మనం ఇక్కడే గడుపుదాం. సిద్ధులు, గంధర్వులు, దేవతలు, పరమఋషులు, నియతాహారుడైన అగస్త్యుడిని ఎప్పుడూ సేవించుకుంటూ ఉంటారు. అసత్యవాదులు, క్రూరులు, శఠులు, వంచకులు, ఘాతుకులు ఇక్కడ బ్రతకలేరు. ఈ ముని అలాంటివాడు. యక్షులు, నాగులు, దేవతలు ధర్మం ఆరాధిస్తూ నియతాహారులై ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మహర్షులు ఎందరో తపసిద్ధి పొంది జీర్ణదేహాలు విడిచి కొత్త శరీరాలు దాల్చి సూర్యమండలంలాగా మెరిసిపోయే విమానాలు ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు. దేవతలు ఇక్కడ పూజలు పొంది మనుషులకు యక్షత్వము, అమరత్వము, రాజ్యాధిపత్యము ఇస్తారు. తమ్ముడు, మనం ఎలాంటి మున్యాశ్రమానికి వచ్చాం. నువ్వు ఆశ్రమం ప్రవేశించి సీత నేను వచ్చి ఉండిన సంగతి నివేదించిరా అని చెప్పాడు. 13. అగస్త్యుడు రాముడికి దివ్యాయుధాలు ఇవ్వడం. వెంటనే లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెళ్ళి ఒకచోట ఒక శిష్యుడు కనపడగా, దశరథుడు అని ఒక మహారాజు, అతని పెద్ద కొడుకు, బలపరాక్రమశాలి అయిన రాముడు, భార్య అయిన సీత కూడా అగస్త్య మహర్షిని సందర్శించడానికి వచ్చి ఉన్నాడు. నేను ఆ రాముని తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. మా సంగతి నీకేమైనా తెలిసినా? మా తండ్రి ఆజ్ఞ వల్ల మేము ఘోరారణ్యాలలో నివసించడానికి వచ్చాము. మేము ముగ్గురం మహర్షిని సేవించుకోవడానికి వచ్చాము. ఈ సంగతి వారికి విన్నవించు అని కోరాడు. అప్పటికి మహర్షి అగ్నిహోత్ర గృహంలో ఉన్నాడు. శిష్యుడు అక్కడికి వెళ్ళి మహర్షి ఎదుట కృతాంజలి అయి నుంచుని లక్ష్మణుడు చెప్పింది చెప్పినట్టు నివేదించాడు. అది విని మహర్షి, అదృష్టం వల్ల రాముడు చిరకాలానికి నన్ను చూడడానికి వచ్చాడు. నేను కూడా అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. వారిని యథోచితంగా ఆదరించి వెంటనే లోపలికి తీసుకురా. ముందే ఎందుకు తీసుకురాలేకపోయావు అని బదులు చెప్పాడు. శిష్యుడు గురువాజ్ఞ చొప్పున వారిని ఆశ్రమంలో ప్రవేశపెట్టాడు. అంతటా రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ ప్రశాంతంగా ఉన్న లేళ్లను చూస్తూ లోపలికి వచ్చాడు. వస్తూ వస్తూ రాముడు అగస్త్యుడు తన ఆశ్రమంలో ప్రతిష్ఠించుకున్న బ్రహ్మస్థానము, అగ్నిస్థానము, విష్ణుస్థానము, ఇంద్రస్థానము, వివస్వత్స్థానము, సోమస్థానము, భగుని స్థానము, కుబేరస్థానము, ధాతృస్థానము, విధాతృస్థానము, వాయుస్థానము, నాగస్థానము, గాయత్రీ స్థానము, వశూల స్థానము, యమస్థానము, వరుణస్థానము, కుమారస్థానము, ధర్మస్థానము చూసుకుంటూ వచ్చాడు.
ఇంతలో శిష్యులు పర్యవేష్టించి ఉండగా అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రాముడు, తమ్ముడు, ఇదిగో భగవంతుడగు అగస్త్య మహర్షి ఇటే వస్తున్నాడు. అతను తపస్సేలా రూపం ధరించిన మహాత్ముడు అని లక్ష్మణుడితో చెబుతూ పరమాదరంతో మహర్షి పాదాలు పట్టుకున్నాడు. తర్వాత సీత, లక్ష్మణుడు కూడా అలాగ మహర్షి పాదాభివందనం చేశాక ముగ్గురు చేతులు కట్టుకుని నుంచున్నారు. అగస్త్యుడు కూడా అర్ఘ్యపాద్యాలిచ్చి ఆసనాలు చూపించి కుశలం అడిగి వెళ్ళి అగ్నిహోత్రం చేసుకుని వచ్చి మళ్ళీ వారిని పూజించి వానప్రస్థ ధర్మానుసారం భోజనం పెట్టి పిదప అందరూ కూర్చున్న తర్వాత చేతులు దొగిలించుకుని ఉన్న రామునితో, రామ, మనం వైశ్వదేవం పూర్తి చేసుకుని అప్పుడు అతిథిని సత్కరించాలి. అది సనాతన ధర్మం. అలా కాక ముని అయిన వాడు మరో విధంగా చేస్తే అసత్య సాక్ష్యం చెప్పిన వాడిలాగా పరలోకాన తన మాంసం తానే తింటాడు. ఇలాంటి స్థితిలో ప్రభుడవు, ధర్మాత్ముడవు, మహారథుడవు, పూజ్యుడవు, మాన్యుడవు అయిన నువ్వు ప్రియాతిథివై వచ్చినప్పుడు ఇక చెప్పవలసిందే ఉంది అని చెప్పి ఫలాలతోనూ మూలాలతోనూ పుష్పాలతోనూ రాముణ్ణి బహుదా పూజించి, రామ, ఇలా చూడు, హేమరత్న విభూషితమైన ఈ గొప్ప ధనుస్సు విశ్వకర్మ నిర్మించినది. ఇది వైష్ణవ ధనుస్సు. ఇది సూర్య సన్నిభమైనది. ఆదిలో ఇది పరశురామునిది. ఇది వరుణునికి ఇవ్వబడింది. మహేంద్రుడు నాకిచ్చాడు. ఈ అమ్ముల పొదలు అక్షయాలు. వీటి నిండా ఉండిన ఈ బాణాలు అగ్నిజ్వాలల్లా మెరిసిపోతున్నాయి చూడు. బంగారు నగిషి చెక్కిన వెండి ఒరలో ఉన్న ఈ ఖడ్గం చూడు. ఈ బాణంతోనూ ఈ ఖడ్గంతోనూ పూర్వం శ్రీ మహావిష్ణువు అనేక రాక్షసులను సంహరించాడు. ఇది నువ్వు స్వీకరించు. దీనివల్ల నువ్వు వజ్రాయుధం ధరించిన మహేంద్రుని అంతటి వాడవు కాగలవు అని చెప్పి అతి ప్రీతితో రాముడికిచ్చాడు. 14. అగస్త్యుడు రాముణ్ణి పంచవటిలో నివసించమని చెప్పడం. రామునకు ఆయుధాలు ఇవ్వడమే కాకుండా అగస్త్య మహర్షి, రామ, నేను సంతోషించాను, నీకు భద్రం కావాలి. లక్ష్మణ, నేను మెచ్చాను. మీరు సీతతో కూడా నాకు వందనాలు అర్పించడానికి వచ్చారు. ఇది చాలా మంచిది. అయితే మార్గాయాసంతో మీరు వాడిపోయి ఉన్నారు. దశరథ మహారాజు కూతురు సీత మరీ అలసిపోయి ఉంది. ఈమె మిక్కిలి సుకుమారి, ఎప్పుడు దుఃఖాలు ఎరుగనిది. కేవలము నీ అన్న ఎడల గల భక్తి స్నేహాల వల్ల అనేక కష్టాలకు తావలమైన ఈ అడవులకు మీతో కూడా వచ్చింది. మీ వెంట అడవులకు రావడంలో ఈమె చాలా దుష్కర కార్యం చేసింది కనుక ఇక్కడ తన ఇష్టం వచ్చినట్టు ఉండని. రామ, స్త్రీలు భర్త మంచి స్థితిలో ఉంటే అతన్ని ఆశ్రయించి ఉండి ఆనంద పెడతారు. దురవస్థల పాలైతే భర్తను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేస్తారు. సృష్ట్యాది నుంచి ఇది స్త్రీల స్వభావం. ఇంకా మెరుపు వంటి చంచల స్వభావంతో స్త్రీలు ఒకచోట ఉండరు. చిరకాల బంధుత్వానైనా తెంపివేసుకోవడంలో ఖడ్గాలకుండే పదును చూపిస్తారు. ముందు వెనకలు చూడకుండా పనిచేయడంలో గరుత్మంతుని కంటేనూ మనస్సు కంటేనూ ఎక్కువ వేగం చూపిస్తారు. కానీ నీ భార్య అయిన ఈ సీత దగ్గర ఈ దోషాలేవీ లేవు. ఈమె అరుంధతి వంటి పరమపతివ్రత, మిక్కిలి శ్లాఘించదగ్గది. ఇలాంటి సీతతోనూ ఈ లక్ష్మణునితోనూ నువ్విక్కడ ఉండడం వల్ల ఈ ప్రదేశం అంతా అలంకృతమైంది. ఇది విని రాముడు దోసిలి వగ్గి, మహాత్మా, నా ఎడల నీకింతటి అనుగ్రహం కలగడం నా అదృష్టం. నేను ధన్యుణ్ణి అయ్యాను. అయితే నేను ఆశ్రమం నిర్మించుకోవలసి ఉంది. దట్టమైన అడవి, మంచి వసతి ఉండి అలాంటి స్థలం ఎక్కడ ఉందో అది నిర్దేశించు అని అడిగాడు. దానికి మహర్షి ఒక క్షణం ధ్యానమగ్నుడై ఉండి తర్వాత, నాయన, ఇక్కడికి 2 ఆమడల దూరాన పంచవటి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ జలవసతి ఉంది. కందమూల ఫలాలు పుష్కలంగా దొరుకుతాయి. మృగాలు అక్కడ అసంఖ్యాకంగా ఉన్నాయి. అక్కడ ఉంటే నీకు బాగుంటుంది. పితృవాక్య పరిపాలన అక్కడ నీకు నిర్విఘ్నంగా సాగుతుంది. నీ తండ్రి దశరథుడు నీకు విధించిన వనవాసకాలం దాదాపుగా ముగియ వచ్చింది. ఇది గడిచాక నువ్వు నీ రాజ్యంలో సుఖంగా ఉంటావు. జ్యేష్ఠపుత్రుడవైన నీ వల్ల నీ తండ్రి ఏయాతిలాగా ధన్యుడయ్యాడు. దశరథుడు నాకు స్నేహితుడు. అందువల్ల నా ప్రభావం వల్ల ఈ సంగతంతా నాకు తెలిసింది. నీ దృఢనిశ్చయం కూడా నాకు బాగా తెలిసింది. అంచేత నిన్ను మొదట ఇక్కడ నాతో ఉండమని చెప్పి ఉన్నా కూడా ఇప్పుడు పంచవంటితో ఉండమంటున్నాను. అది చాలా చక్కని ప్రదేశం. గోదావరికి చాలా దగ్గర.
సీతకు అక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. కందమూల ఫలాలు అక్కడ కొలలుగా ఉంటాయి. రకరకాల పక్షులు కలకలారావం చేస్తూ ఉంటాయి. అది ప్రత్యేకంగా ఒక మూల కూడా ఉంది. సీతతో అక్కడ ఉంటే నీకు సుఖము కలుగుతుంది, మునులను రక్షించడానికి వీలు ఉంటుంది. ఇదిగో ఇప్ప చెట్ల వనం కనపడుతుంది చూడు, దానికి ఉత్తరంగా వెళితే పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే ఒక మిట్ట తగులుతుంది. అది కొండకు సమీపంగా ఉంది. అదే పంచవటి. సర్వకాల సర్వావస్థల యందు అక్కడి చెట్లు ముమ్మరంగా పూస్తూ ఉంటాయి అని చెప్పాడు. అంతటా రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ కలిసి అగస్త్య మహర్షికి పాదాభివందనం చేసి సెలవు పొంది పంచవటికి బయలుదేరాడు. అమ్ముల పొదులు కట్టుకుని ధనస్సులు పట్టుకుని వారు అగస్త్యుడు నిర్దేశించిన దారినే వెళ్లారు. 15. సీతారామ లక్ష్మణులు జటాయువును కలుసుకోవడం. వెళ్ళగా వెళ్ళగా వారికి ఒక పెద్ద గద్ద కనపడింది. అది చాలా బలపరాక్రమాలు కలది. అప్పటికది ఒక మర్రి చెట్టు మీద ఉంది. రామలక్ష్మణులు అది రాక్షసుడు అని తలచి, నువ్వెవడవు అని అడిగారు. అందుకది ప్రేమతో మధురంగా, నాయనా, నేను నీ తండ్రికి ప్రాణస్నేహితుడను అని చెప్పింది. వెంటనే రాముడు దానికి పూజలు చేసి, నీ కులము నీ పేరు చెప్పు అని ప్రార్థించాడు. ఆ గద్ద సర్వభూత సృష్టిపూర్వకంగా ఇలా ప్రారంభించింది. మహాబాహు రామ, పూర్వం ఎవరెవరు ప్రజాపతులై ఉన్నారో వారి సంగతి అంతా చెబుతా విను. ప్రజాపతులలో మొదటివాడు కర్దముడు. అతని తర్వాత వాడు విక్రీతుడు, శేషుడు, బహుపుత్రవంతుడైన శేషుడు. పిమ్మట స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, కాశ్యపుడు ప్రజాపతులైనారు. వారిలో కాశ్యపుడు చివరివాడు. రామ, వారిలో దక్షిణకు ప్రఖ్యాతి పొందిన 60 మంది కూతుళ్ళు ఉండడం నువ్వెరిగిందే కదా. వారిలో ఎంతో సుందరులైన అదితిని, దితిని, ధనువును, కాళికను, తామ్రను, క్రోధవశను, మనువును, అనలను కాశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అతని ఈ సుందరాంగుల వల్ల చాలా ఆనందంగా ఉండి, మీరు 8 మంది నాతో సమానమైన కొడుకులను కనండి అని చెప్పాడు. ఆ యనమండుగురిలోనూ అదితి, దితి, ధనువు, కాళిక ఈ 4 మాత్రం ఈ మాట అంగీకరించి దానినే ధ్యానించుకుంటూ ఉన్నారు. తక్కిన వారికి ఈ మాట నచ్చలేదు. అంతటా అదితి 12 ఆదిత్యులను, అష్టవసులను, 11 రుద్రులను, అశ్విని దేవతలనిద్దరిని, మొత్తం 33 కొడుకులను కన్నది. దితి దైత్యులను కన్నది. పూర్వము సకల సముద్రాలతోనూ సకల అరణ్యాలతోనూ కూడిన ఈ భూమండలం అంతా దైత్యులదే. ధనువు హయగ్రీవుణ్ణి కన్నది. కాళిక నరకుడు, కాలకుడు అని 2 కొడుకులకు జన్మనిచ్చింది. భర్త మాటకి ఇష్టపడిన 4 తామ్ర, క్రౌంచిని, భాస్ని, స్వేని, ధృతరాష్ట్రి, సుఖి అని 5 కూతుళ్లను కన్నది. వారిలో క్రౌంచి గుడ్లగూబలను కన్నది. భాసి భాసాలను కన్నది. స్యేని మహాబలపరాక్రమాలు గల డేగలను, గద్దలను కన్నది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను కన్నది. ఈ ధృతరాష్ట్రే చక్రవాక పక్షులను కూడా కన్నది. శుకి నతను కన్నది. నత వినతను కన్నది. క్రోధవశ మృగిని, మృగమందను, హరిని, భద్రమదను, మాతంగిని, శార్తూలిని, శ్వేతను, సురభిని, సురసను, కద్రువను మొత్తం 10 మంది కూతుళ్లను కన్నది. వీళ్లలో సురస సర్వలక్షణ సంపన్నురాలు. లేళ్లన్నీ మృగ సంతానం. ఎలుగుబంట్లు, శృమరాలు, చెమర మృగాలు మృగమంద సంతానం. సింహాలు, అతివేగంగా పరిగెత్తే కోతులు హరి సంతానం. ఐరావతి భద్రమద సంతానం. ఐరావతికే లోకంలోకెల్లా గొప్పదైన ఐరావతం పుట్టింది. ఏనుగులన్నీ మాతంగి సంతానం. గోలాంగులాలు అనే కోతులు, పులులు శార్దులి సంతానం. దిగ్గజాలు శ్వేత సంతానం. సురభి, రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్లను కన్నది. ఆవులన్నీ రోహిణి సంతానం. గుర్రాలన్నీ గంధర్వి సంతానం. సర్పాలు సురస సంతానం. పన్నగాలు కద్రువ సంతానం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇత్యాది మనువులందరూ మనువు సంతానం. మంచి మంచి కల్పవృక్షాలన్నీ అనల సంతానం. శుకి మన్వరాలైన వినత, గరుడు, అరుణుడు అనే 2 కొడుకులను కన్నది. కద్రువ ఆదిశేషుని కన్నది. వినత కొడుకులలో అరుణుని కొడుకుల
కొడుకులం నేను మా అన్న సంపాతి, నా పేరు జటాయువు, నా తల్లి పేరు సేని. నీకు ఇష్టమైతే ఈ వనవాసంలో నేను నీకు సాయంగా ఉంటాను. ఈ అడవి చాలా గొప్పది, చొరశక్యం కానిది. ఇందులో క్రూరమృగాలు చాలా ఉన్నాయి. ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. నువ్వు నీ తమ్ముడు ఎప్పుడైనా బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను సీతను కనిపెట్టుకుని ఉంటాను. జటాయువు ఇలా చెప్పగా తన తండ్రి స్నేహితుడైన అతన్ని రాముడు అనేక విధాల పూజించి గౌరవించాడు. ఇంకా అతను శత్రువులను శలభాలనులాగా నలిపేయాలని తలుస్తూ జటాయువుతో కూడా పంచవటికి వెళ్ళాడు. 16. పంచవటిలో పర్ణశాల. రకరకాల పాములతోనూ మృగాలతోనూ నిండి ఉండిన పంచవటి చేరాక రాముడు, తమ్ముడు, మనం అగస్త్య మహర్షి నిర్దేశించిన పంచవటి చేరుకున్నాం. ఈ పూల చెట్లతో ఇది చాలా రమణీయంగా ఉంది. ఇంకా అడవి విషయం నీకు చాలా బాగా తెలుసు. ఇదంతా బాగా పరిశోధించు. సీతకు నీకు నాకు ఎక్కడ ఆశ్రమం ఏర్పరచుకుంటే సుఖంగా ఆనందకరంగా ఉంటుందో అలాంటి ప్రదేశం పరకాయించు. అక్కడికి జలాశయం దగ్గరగా ఉండాలి. అరణ్యం చాలా చక్కగా ఉండాలి. స్థలం రమణీయంగా ఉండాలి. సమిధలు, కుశలు, పుష్పాలు, చెరువులు ఉండాలి. అలాంటి స్థలం చూడు అని లక్ష్మణుడితో చెప్పాడు. దానికి లక్ష్మణుడు, అన్నా, ఎన్ని సంవత్సరాలు గడవని నీ దగ్గర ఉన్నంతకాలం నేను పరతంత్రుణ్ణి కానీ స్వతంత్రుణ్ణి కాదు. కనుక మంచి ప్రదేశం ఏదో నువ్వే నిర్ధారణ చేసి ఆశ్రమ నిర్మాణం మాత్రం నా మీద పెట్టు అని సవినయంగా బదులు చెప్పాడు. అందుకు చాలా ఆనందించి వెతికి మంచి ప్రదేశం కనిపెట్టి లక్ష్మణుడి చేతులు పట్టుకుని, తమ్ముడు, ఇక్కడ నేల చదునుగా ఉంది, ఆశ్రమానికి అర్హంగా ఉంది. దీని చుట్టూ పూల చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. కనుక ఇక్కడ ఆశ్రమం నిర్మించు. సూర్యబింబాల్లాగా మెరుస్తూ చక్కని సౌరభం విరజిమ్ముతున్న పద్మాలతో ఇదే ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది. అగస్త్య మహర్షి చెప్పినట్లే పూల చెట్లతో ఈ గోదావరి చాలా మనోహరంగా ఉంది. ఈ గోదావరిలో హంసలు, కారండవాలు, చక్రవాకాలు ముద్దు ముద్దుగా విహరిస్తున్నాయి. దగ్గరగానే లేళ్లు కూడా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇదిగో ఈ పంచవటి చుట్టూ ఉన్న పర్వతాలు చూడు. వాటి మీద పురులు విప్పి క్రేంకారాలు చేస్తూ నెమళ్ళెంత మనోజ్ఞంగా నృత్యం చేస్తున్నాయో చూడు. ఆ గుహలు ఎంత గంభీరంగా ఉన్నాయో. బంగారంలాగా, వెండిలాగా, రాగిలాగా మెరుస్తున్న గైరిక కాంతులతో నడగొండల వంటి ఆ నల్లని ఏనుగులు, గవాక్షాల వంటి చిత్తరులు రాసినట్టు తేజరిల్లుతున్నాయి. ఆహా, ఆ చెట్లు చూసావా? మద్దులు, పనసలు, మామిళ్ళు, ఖర్జూరాలు, జలకదంబాలు, రసాలాలు, అశోకాలు, తమాలాలు, సంపెంగలు, మొగళ్ళు, పూల తీగలు పాకిన చందన తరుపులు, నిమ్మలు, దబ్బలు, నారింజలు, మోదుగులు, కలిగొట్లు, సకల జాతుల వృక్షాలు ఇక్కడే కనపడుతున్నాయి. తమ్ముడు, ఈ ప్రదేశం చాలా పవిత్రంగా ఉంది. పుణ్యక్షేత్రం అన్నట్టు ఉంది. పిట్టలకు, లేళ్లకు ఇక్కడ ఎప్పుడూ కరువు రాదు. కనుక ఈ జటాయువుతో కూడా మనం ఇక్కడ నివసిద్దాం అని రాముడు ఎంతో ఉల్లాసంతో అన్నాడు. అది విని శత్రుంజయుడైన లక్ష్మణుడు వెంటనే ఆశ్రమం నిర్మించేశాడు. ఆ పర్ణశాల చాలా విశాలంగా ఉంది. నేల అంతా మిట్టపల్లాలు లేకుండా చదును చేశాడు. దిట్టమైన స్తంభాలు, వంకర టింకలు లేని వెదుళ్ళు ఏరి తీర్చి నిర్మించాడు. పెండల మీద జమ్మిరెమ్మలు పరచి రెల్లుగడ్డితో దట్టంగా నేసాడు. తర్వాత లక్ష్మణుడు గోదావరికి వెళ్ళి స్నానం చేసి పద్మాలు, పళ్ళు పట్టుకువచ్చి పుష్పబలి చేసి యథావిధిగా శాంతి చేసి రాముడికి చూపించాడు. సీత, రాముడు, లక్ష్మణుడు పర్ణశాల దగ్గరికి వెళ్ళారు. సీతారాముడు పర్ణశాల అంతా చూసి చాలా ఆనందించారు. రాముడు లక్ష్మణుడిని కౌగిలించుకుని చాలా మెచ్చుకుని, నాయనా, నువ్వు చేసిన పని చాలా బాగుంది, చాలా సంతోషించాను. నువ్వు భావజ్ఞుడవు, కృతజ్ఞుడవు, ధర్మజ్ఞుడవు. అయినా నాయనగారు నీ వల్ల పొందదగ్గ ఆనందం పొందలేకపోయారు అని పర్ణశాలలో ప్రవేశించాడు. ఆశ్రమం స్వర్గంలాగా, వారందరూ దేవతల్లాగా ఉన్నారు. 17. రాముడు గోదావరిలో స్నానం చేయడం. రాముడు ఆశ్రమంలో నివసించి ఉండగా శరదృతువు గడిచిపోయింది. అతనికి ఇష్టమైన హేమంత ఋతువు వచ్చింది. ఒకనాడు అతను తెలతెలవారుతుండగా గోదావరిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. రాముని తర్వాత సీత తర్వాత బిందె పుచ్చుకుని లక్ష్మణుడు కూడా బయలుదేరారు. అప్పుడు లక్ష్మణుడు ఇలా ప్రారంభించాడు. అన్న, హేమంతం వచ్చింది. సంవత్సరం అంతా బాగా గడవడానికైనా చెడ్డగా గడవటానికైనా ఇదే ఆధారం. ఇది నీకు చాలా ఇష్టమైన కాలం. మంచు వల్ల అందరి శరీరాలు గరుసెక్కిపోతున్నాయి. భూమి అంతా సస్యాలతో నిండి ఉంది. నీరు అనుభవించడానిదిగా ఉంది. ప్రతి వాళ్ళకి నిప్పు దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. సజ్జనులు పితృదేవతలను పూజించి ఆగ్రయణం చేసి పాప విముక్తులవుతున్నారు. పంటలు ముమ్మరంగా ఉండడం వల్ల
పాలు పెరుగులు చాలా ఎక్కువగా లభిస్తూ ఉండడం వల్ల పల్లెటూరు జనం చాలా ఉల్లాసం పొందుతున్నారు. రాజులు దండయాత్రలకు బయలుదేరుతున్నారు. సూర్యుడు దక్షిణాన సంచరిస్తూ ఉండడం వల్ల బొట్టులేని ఆడదానిలాగా ఉత్తర దిక్కు వెలవెలపోతోంది. సహజంగా మంచుతో నిండి ఉండిన హిమవత్ పర్వతం సూర్యుడు దూరాన దక్షిణంగా ఉండిపోవడం వల్ల సార్థకనామం అవుతోంది. మధ్యాహ్న సమయానికి ఎండలో తిరగడం అంటే ఇప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది. సూర్యకాంతితో పగళ్ళు చాలా రమ్యంగా ఉన్నాయి. నీడ నీరు మాత్రం ఎవరికి పనికి రాకుండా ఉన్నాయి. మంచు పడుతూ ఉండడం వల్ల సూర్యుడు మార్దవం కనపరుస్తున్నాడు. గాలి వడవడ వణికిచేస్తోంది. ఆకురాలి అరణ్యాలని శూన్యంగా ఉన్నాయి. జనులు ఎక్కడా ఆరుబయట పరుండటం లేదు. మంచుతో ప్రపంచం అంతా ఎర్రదాళ్లుగా ఉంది. రాత్రిళ్ళు ఎంతకీ గడవడం లేదు. చంద్రుని చక్కదనం అంతా ఇప్పుడు సూర్యుడికి సంక్రమించింది. మంచు కప్పడం వల్ల ఎర్రపడి చంద్రుడు నిట్టూర్పు గాలి తగిలిన అద్దంలాగా కళాశూన్యుడిగా ఉన్నాడు. మంచు కమ్మడం వల్ల పున్నమి నాడు కూడా వెన్నెల ఎండ తగిలి నల్లబడ్డ సీతమ్మ వదిన లాగా కళదక్కి ఉంది. పడమటి గాలి సహజంగానే చల్లగా ఉంటుంది. మంచు తగిలి అది ఇప్పుడు మరింత చలనైపోయింది. యవలు గోధుమలు మిక్కిలి పండి ఉన్న అరణ్యాలు మంచుగప్పి క్రౌంచ పక్షుల కూతలతో చాలా చక్కగా కనపడుతున్నాయి. ఖర్జూరపు పూలగుత్తుల వంటి సన్నని వెన్నులతో వంగి వరిపేరు చాలా సొగసుగా ఉంది. అదుగో చూడు, మంచు కురుస్తూ ఉండడం వల్ల దూరాన ఉదయిస్తున్న సూర్యుడు చంద్రుడిలాగా చూడముచ్చటగా ఉన్నాడు. ఇంత మంచు కురుస్తూ ఉండినా ఇప్పుడు ఎండకి లోటు లేదు. కానీ ప్రాతకాలం అది నిరుపయోగంగా ఉంది. మధ్యాహ్నం మాత్రం చాలా సుఖంగా ఉంది. అడవి అంతటా పచ్చిక బయళ్ళు మంచుపడి లేత ఎండలో మిక్కిలి సొంపుగా ఉన్నాయి. ఎంత దప్పికగా ఉన్నా నీరు తగిలేటప్పటికీ జివ్వు మరణం వల్ల తొండ ముడి చేసుకుంటోంది ఏనుగు. ఇదిగో చూడు, చేతగాని వాళ్ళు యుద్ధరంగాన ఏమీ చేయలేకుండా ఉన్నట్లు నీటి పక్షులు నీటిలో దిగలేకుండా ఉన్నాయి. మంచు తెర చీకటి కాగా పువ్వులు లేని ఈ చెట్లు నిద్రపోతున్నట్లున్నాయి. మంచు తెర వల్ల నది కనపడడం లేదు. కాళ్ళకి చల్లని ఇసుక తగలడం వల్ల సారస పక్షుల కూతల వల్ల మాత్రం నది సమీపించినట్లు తెలుస్తోంది. మంచు పడుతూ ఉండడం వల్ల సూర్యుడు జమాయించి ఎండ కాయకుండా ఉండడం వల్ల సహజంగా రాతి మీద ప్రవహిస్తూ ఉండడం వల్ల ఎంత రుచికలదైనా ఈ నీరు తాగడానికి శక్యం కాకుండా ఉంది. రేఖలు కింజల్కాలు రాలిపోయి కర్ణిక ముదిరిపోయి కాడ మాత్రమే మిగిలి ఉన్న పద్మాలతో సరస్సులు శోభాహీనంగా ఉన్నాయి. అన్న, ఇలాంటి కష్టకాలంలో కూడా ధర్మాత్ముడైన భరతుడు నీ ఎడలగల భక్తి వల్ల నానా దుఃఖాలు అనుభవిస్తూ పట్టణంలో తపస్సు చేస్తున్నాడు పాపం. అతను రాజ్యము అభిమానము నానా భోగభాగ్యాలు విడిచిపెట్టేసి కొద్దిగా మాత్రమే భుజిస్తూ చల్లని నేల మీద పడుకుంటున్నాడు. అతను ఈ సమయాన మంత్రులతో కలిసి సరయూ నదిలో స్నానానికి వెళుతూ ఉంటాడు. సకల సుఖాలతోనూ పెరిగి సుకుమారుడై సుఖాలకు మాత్రమే అర్హుడైన భరతుడు పాపం సరయూ నదిలో ఎలా స్నానం చేస్తాడో. భరతుడంటే సామాన్యుడా? అతను పద్మనేత్రుడు, వీరుడు, చామన చేయగలవాడు, సింహమధ్యముడు, ధర్మం తెలిసినవాడు, సత్యవాది, లజ్జావంతుడు, జితేంద్రియుడు, చనువుగా మాట్లాడతాడు, దీర్ఘబాహువు, శత్రుంజయుడు. పాపం అలాంటివాడు సకల భోగాలు విడిచి నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాడు. నువ్వు అడవిలో ఉన్నా తాను పట్టణంలో ఉండి కూడా మునివేషధారి అయి తపోనియతుడై ఉండడం వల్ల భరతుడు స్వర్గం స్వాధీనం చేసుకున్నాడు. నరులు తల్లినే గాని తండ్రిని అనుసరించరు అన్న సాంప్రదాయం భరతుడు మార్చేశాడు. అయితే భర్త అయిన దశరథుడు సాధువై ఉండగా, కొడుకైన భరతుడు సాధువై ఉండగా ఆ కైకమ్మ అంత క్రూరురాలు ఎలా అయిందో అని లక్ష్మణుడు అనేసరికి రాముడు అసంతుష్టుడై, తమ్ముడు, కైకమ్మను నువ్వు నిందించడం తగదు. అది విడిచిపెట్టి ఇక్ష్వాకునాథుడైన ఆ భరతుని సంగతులే ఇంకా ఇంకా చెప్పు. వనవాసమే చేయాలని నేను ఎంత దృఢపరుచుకున్నా నా బుద్ధి భరతుని ఎడల కదా స్నేహం వల్ల చంచలం అయిపోతుంది. అతని ముద్దు మాటలు ఇంకా వింటున్నట్టే ఉంది నాకు. అవి ముద్దు మాటలు మాత్రమే కాదు, చాలా మధురమైనవి, హృదయంగమాలు, అమృతంలా ఉంటాయి, మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. తమ్ముడు, భరతునితోనూ వీరుడైన శత్రుఘ్నునితోనూ నీతోనూ ఎప్పుడు కలిసి ఉంటాను అని విలపిస్తూ ఇంతలో గోదావరి సమీపించగా స్నానం చేశాడు. సీతా లక్ష్మణుడు కూడా స్నానాలు చేశారు. వాళ్ళు ముగ్గురు పితృతర్పణాలు, సూర్య నమస్కారాలు కూడా చేశారు. అప్పుడు సీతా లక్ష్మణులతో స్నానం చేసి ఉన్న రాముడు పార్వతితోనూ నందితోనూ స్నానం చేసి ఉన్న సాంబమూర్తిలా ఉన్నాడు.
18. రాముని దగ్గరికి శూర్పణఖ రావడం. స్నానం పూర్తి కానిచ్చుకుని సీత, రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళగానే వారు పొద్దుటిపూట నిర్వర్తించవలసిన కర్మకాండ అంతా ముగించుకుని పర్ణశాలలో ప్రవేశించారు. ఇంతలో మునులు అనేకులు అక్కడికి వచ్చారు. వారందరూ గౌరవిస్తూ ఉండగా రాముడు లక్ష్మణుడితో కలిసి ఏమిటేమిటో చెబుతూ ఆనందంగా ఉన్నాడు. పర్ణశాలలో సీతతో కూర్చుని ఉండిన రాముడు చిత్రా నక్షత్రంతో కలిసి ఉండిన చంద్రబింబంలా ఉన్నాడు. రాముడు అప్పుడక్కడ అలా మాట్లాడుతూ ఉండగా యథాలాపంగా అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. అది రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ. రాముడు దానికి దేవకుమారుడిలా కనబడ్డాడు. సింహోరస్కుడు, మహాబాహుడు, పద్మనేత్రుడు, ఆజానుబాహుడు, ప్రియదర్శనుడు, గజగమనుడు, జటామండలధారి, సుకుమారుడు, మహాసత్వుడు అయిన మహారాజ లక్షణాలతో మెరిసిపోతున్న రాముడు మహేంద్రుడిలాగా, నవమన్ముదుడిలాగా ఉండేసరికి ఆయనను చూసేటప్పటికీ దానికి కామోద్రేకం కలిగింది. తాను దుర్ముఖి మహోదరి, విరూపాక్షి, రాగితీగల వంటి కేశపాసం కలది, విరూపురాలు, గార్ధపకంఠి, వృద్ధురాలు, పరుషభాషిణి, దుర్వృత్తురాలు, అప్రియదర్శన అయి ఉండి కూడా ఆ శూర్పణఖ సుముఖుడు, సన్నని నడుము కలవాడు, విశాలనేత్రుడు, సుకేశుడు, సుందరరూపుడు, కిన్నెరకంఠుడు, యువకుడు, దయాశాలి, న్యాయ ప్రవర్తనుడు అయిన రామునితో మన్మథ పరవశురాలై ఇటు జడలు అటు ధనుర్బాణాలు ధరించావు, ఇటు మునిలా కనపడుతున్నావు, అటు పెళ్ళాన్ని దగ్గర పెట్టుకున్నావు. నువ్వెవరవోయ్, రాక్షసుల విహార భూమి అయిన ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అబద్ధం అంటే రాముడికి చాలా ద్వేషం. విశేషించి ఇప్పుడు ఆశ్రమవాసి అయి ఉన్నాడు. పైపెచ్చు స్త్రీజనంతో ఉన్నాడు. అంచేత అతను అబద్ధం ఏమీ రాకుండా దశరథుడని మహేంద్ర పరాక్రమశాలి ఒక రాజున్నాడు. నేను అతని పెద్ద కుమారుణ్ణి. నా పేరు రాముడంటారు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. నేనంటే ఇతనికి ప్రాణం. ఈమె జనక మహారాజు కూతురు, నా భార్య. పేరు సీత. నా తండ్రి నా సవతి తల్లి ఆజ్ఞాపించగా ధర్మం కోసం నేను ఈ అరణ్యానికి వచ్చి నివసిస్తున్నాను. అయితే నువ్వెవరివి? నీ వాళ్ళెవరు? నువ్వు రాక్షసవని తోస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంతా నిజం చెప్పు అని అడిగాడు. దాని మీద మరీ పరవశించిపోయిన శూర్పణఖ, రామా, అంతా నిజం చెప్తా విను. నేను కామరూపురాలైన రాక్షసిని. నా పేరు శూర్పణఖ. నన్ను చూసి ప్రాణికోటి అంతా గడగడలాడిపోతూ ఉంటారు. ఈ అడవిలో నేను ఒక్కతినే స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాను. మహాబల పరాక్రమవంతుడు, రాక్షసనాథుడు, మహావీరుడు, విశ్రవసుని కుమారుడు అయిన రావణుడు నా సోదరుడు. అతని సంగతి నువ్వు వినే ఉంటావు. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు చూడు, మహాబలుడైన కుంభకర్ణుడు. అతను కూడా నా సోదరుడే. విభీషణుడు కూడా నా సోదరుడే. అయితే అతను ధర్మాత్ముడు. రాక్షస చేష్టలు అతని దగ్గర ఏమీ లేవు. యుద్ధరంగంలో ఉరికారంటే ఎలాంటి వాళ్ళను కూలగొట్టేస్తారనే పేరు ప్రఖ్యాతులు గల ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. కానీ నిన్ను చూడగానే వారినందరినీ విడిచిపెట్టేసి పురుషోత్తముడవైన నిన్ను భర్తగా సేవించుకోవాలని నాకు బుద్ధి పుట్టింది. నేను చాలా గొప్పదాన్ని. నా శక్తి ఎవరికీ లేదు. నేను ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళగలను. కనుక నేటికైనా నువ్వు నా భర్తవై నన్ను సంతోషపెట్టు. సీతతో నీకేం పని? సీత చాలా వికృతంగా ఉంది, కురూపి, నీకు తగ్గది కాదు. నేనే నీకు తగ్గదాన్ని. కనుక నన్ను భార్యగా స్వీకరించు. ఈ సీత ఉందే, నడుమే లేని నీ మొదటి భార్య, దీన్ని నీ తమ్ముడిని నేను తినేస్తాను. తర్వాత నువ్వు నాతో తిరుగుతూ ఈ దండకారణ్యంలో చక్కని పర్వత శిఖరాలు, ఎంతో చక్కని వనాలు చూడవచ్చు అని చెప్పింది. రాముడు ఆ విధమైన స్థితిలో ఉన్న శూర్పణఖను చూసి చిరునవ్వు నవ్వుతూ, చూడు, నాకు ఇదివరకే పెళ్ళయింది. ఈ సీత నా భార్య. నీ వంటి ఆడది సవతులతో కాపురం చేయడం చాలా కష్టం. ఇతను నా తమ్ముడు, చాలా మంచివాడు. పేరు లక్ష్మణుడు, చాలా చక్కనివాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అపూర్వ సౌందర్యవతిని పెళ్లాడాలని కోరుకుంటున్న ఇతను నీకు తగినవాడు. కనుక సూర్యకాంతి మేరుపర్వతమును ప్రశ్నించినట్టు నువ్వు ఇతనిని చెట్టపట్టి సవతులు లేని కాపురం చేసి సుఖపడు అని చెప్పాడు. అది నిజమే అనుకుంది శూర్పణఖ. అది రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుడి దగ్గరికి దూకింది. నీ చక్కదనానికి తగిన భార్యను నేను, కనుక నన్ను కట్టుకుని నాతో కూడా ఈ దండకారణ్యం అంతా విలాసంగా సంచరించి సుఖపడు అని కోరింది. అందుకు మందహాసం చేసి మాట నేర్పుగల లక్ష్మణుడు, సుందరి, నువ్వు చెప్పింది బాగాలేదు. ఏమిటంటే నేను భృత్యుణ్ణి పెళ్ళాడి నువ్వు కూడా
మృత్యురాలవెందుకైపోవాలి? నేను నా అన్నకే దాసుణ్ణి. ఈ రాముడు సకల సంపదలు కలవాడు. నువ్వు సిద్ధార్థురాలవు కనుక నువ్వు రాముణ్ణే పెళ్ళాడడం మంచిది. ఈ సీత ఏం బాగుంది? ఈమె కురూపి, దుర్మార్గురాలు. ఈమెను చూస్తే భయం. చాకి బానంత కడుపుతో చాలా వికారంగా ఉంది. పైగా ముసలిది. కనుక ఈమెను విడిచిపెట్టి రాముడు నిన్ను పెళ్ళాడితే సుఖపడతాడు. నీ వంటి సుందరాంగిని విడిచిపెట్టి మనుష్య స్త్రీలను కోరే నిర్భాగ్యుడెవడుంటాడు అన్నాడు. శూర్పణఖ ఇది నిజం అనుకుని రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, కురూపి, దుర్మార్గురాలు, ఘోరాకారురాలు, కుంభోదరి, వృద్ధురాలు అయిన ఈమెను చేరదీసి నన్ను లెక్క చేయకుండా ఉన్నావు కనుక ఇదే ఈమెను నువ్వు చూస్తూ ఉండగానే తినేస్తాను. తర్వాత సవతి లేకుండా నీతో సుఖంగా ఉంటాను అని చెబుతూ రోహిణి మీద ఉల్కపడ్డట్టు సీత మీద పడబోయింది. మృత్యులాగా మీదకు వస్తున్న ఆమెను అదిలించి నిలిపి రాముడు, తమ్ముడు, క్రూరులైన అనార్యులతో వేళాకోళాలు ఆడకూడదు. ఈ సీత సుఖంగా ఉండేటట్టు చూడు. ఈ రాక్షసిని వికృతాకారం చేసేయి అని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు వెంటనే రాముని పక్కన ఉన్న ఖడ్గం పుచ్చుకొని శూర్పణఖ ముక్కు చెవులు కోసి విడిచిపెట్టాడు. దాంతో శూర్పణఖ వర్షాకాలంలో మేఘం ఉరిమేటట్టు రకరకాల బొబ్బలు పెడుతూ, ఏడుస్తూ, చేతులు విసురుకుంటూ అడవి అంతటా రక్తం ఓడ్చుకుంటూ పారిపోయింది. అప్పటికి ఆమె సోదరుడైన ఖరుడు ఆవరణంలోనే ఒకచోట చాలామంది రాక్షసులతో కూర్చుని ఉన్నాడు. శూర్పణఖ అక్కడికి వెళ్ళి ఆకాశం నుంచి పిడుగుపడేటట్టు వాళ్ల ఎదుట పడింది. 20. శూర్పణఖ కరునితో తన భంగపాటు చెప్పుకోవడం. దాన్ని చూడగానే ఖరుడు అగ్గైపోయాడు. లేమ్మాలే, ఏడవకు. నిన్నిలా ఎవడు చేశాడో చెప్పు. ఏ జోలికి పోక తనంతట తాను పడి ఉన్న నల్లతాచుని వేలుపెట్టి పుడిచిన వాడెవడు? తన కంఠాన కాలపాశం తగులుకుని ఉండడం గుర్తించుకోలేక నీ మీద చేయి చేసుకుని చేతులారా విషం తాగిన వాడెవడు? నువ్వు బలవిక్రమ సంపన్నురాలవు, కామరూపము కాలగమనము కలదానవు. మృత్యు వంటి నీకు ఇలా వికృతి కలిగించిన వాడెవడు? నీకిలాగా వికార రూపం కలిగించినవాడు దేవకుమారుడా, గంధర్వుడా, యక్షుడా, కిన్నరుడా, కింపురుషుడా, మునికుమారుడా? వృత్రాసురుని తమ్ముడైన మన పాకాసురుని చంపిన మహేంద్రుడు తప్ప నాకిలాంటి ద్రోహం చేసేవాడు మరొకడు కనపడడు. హంస నీళ్లలోనే ఉన్న పాలు తాగేసేటట్టు నా ప్రాణాలతో వాడి ప్రాణాలు తోడేస్తాను చూసుకో. వాడి రక్తం భూమి తాగుతుంది చూడు. వాడి మాంసం కాకులు గద్దలు తింటాయి చూసుకో. నా చేతుల్లో పడ్డ ఆ నిర్భాగ్యుణ్ణి దేవతలు, గంధర్వులు, పిశాచులు, రాక్షసులు కూడా రక్షించలేరు. కనుక నిన్నెవడిలా చేశాడో లే, ఏడుపుమాని చెప్పు అని ఉరిమి అడిగాడు. సోదరుడిలా అడగగానే శూర్పణఖ, వాళ్ళు దశరథ మహారాజు కొడుకులట. పేరు రాముడు, లక్ష్మణుడును. మంచి వయసులో ఉన్నారు. చాలా చక్కని వాళ్ళు. సుకుమారులే కానీ మహాబలవంతులు. పద్మనేత్రులైన ఎంచెతో గాని నారచీరలు, అజినాలు ధరించి ఉన్నారు. కందమూల ఫలాలు ఆరగిస్తున్నారు. దాంతులు, ధర్మచారులు అయి తపోనిరతులై ఉన్నారు. గంధర్వరాజుల్లా ఉన్నారు. వారి మొహాలలో రాజఠీవి ఉట్టిపడుతోంది. వాళ్ళు దేవతలో మనుష్యుల్లో నేను ఊహించలేకుండా ఉన్నాను. సర్వాభరణాలు ధరించుకుని ఒక చక్కని పిల్ల వాళ్ళ ఇద్దరి మధ్య ఉంది. నేను చూశాను. ఆ స్త్రీ మూలంగా వాళ్ళిద్దరూ అనాథ కింద కట్టి నన్ను ఇలా చేశారు. కనుక నురగలు తేరుతున్న ఆ ముగ్గురి రక్తము నేను తాగాలి. ఇది నా మొదటి కోరిక. ఇంతవరకు నేను నిన్నేమీ కోరలేదు. వాళ్ళ రక్తం మాత్రం నాకు కావాలి. యుద్ధం చేసి వాళ్ళని చంపి ఆ రక్తం నాకు ఇవ్వాలి అంటూ ఏడుస్తూ గోవల పెడుతూ చెప్పింది. దానిమీద మళ్ళీ మండిపడి ఖరుడు, విన్నారా? మనుషులట, ఇద్దరట. నారచీరలు కట్టి శస్త్రాస్త్రాలు ధరించి ఉన్నారట. ఒక ఆడదానితో కూడా ఘోరమైన ఈ దండకారణ్యంలోనే ఉన్నారట. వాళ్ళని ముగ్గురిని మీరు చంపేయాలి. ఇదిగో నా సోదరి వాళ్ళ రక్తం తాగుతుంది. కనుక మీరు వెళ్ళి వెంటనే వాళ్ళను సంహరించి దీని కోరిక తీర్చండి అని యముల్లాంటి 14 రాక్షసులను ఆజ్ఞాపించాడు. అది వినడంతోటే గాలి ఎగరగొట్టిన మేఘశకలల్లాగా ఆ రాక్షసులు శూర్పణఖతో కూడా ఎగిరిపోయారు. కానీ ఉగ్రతేజుడైన రాముణ్ణి చూడగానే దావాగ్ని చూసిన ఏనుగుల్లాగా నిర్విణ్ణులైపోయారు. 21. రాముడు కరుణి అనుచరులను సంహరించడం. అరుగో వాళ్ళిద్దరే నన్ను ఇలా చేశారు అంటూ శూర్పణఖ చూపించింది. వాళ్ళు కూడా సీతతోనూ లక్ష్మణుడితోనూ పర్ణశాలలో కూర్చుని ఉండిన రాముణ్ణి చూశారు.
రాముడు వాళ్ళు కనపడగానే సంగతి అంతా గ్రహించి, తమ్ముడు నువ్వు సీత దగ్గర ఉండు, నేను శూర్పణఖ మాట మీద వచ్చిన వాళ్ళని ఇప్పుడే సంహరించి వస్తాను అని చెప్పాడు. లక్ష్మణుడు సరే అన్నాడు. వెంటనే రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలు తొడిగి ముందుకు వచ్చి, మేము దశరథ మహారాజు కొడుకులం, నా పేరు రాముడు, నా తమ్ముని పేరు లక్ష్మణుడు, నా భార్య అయిన సీతతో కూడా మేము చొరసఖ్యం కాని ఈ దండకారణ్యానికి వచ్చాం. మేము ఫలాలు దుంపలు మాత్రమే భక్షిస్తున్నాము. ధర్మం తప్పక తపస్సు చేసుకుంటూ దాంతులమై ఇక్కడ నివసించి ఉన్నాం. మీరు మమ్మల్ని ఎందుకు హింసిస్తారు? మీరు పాపాత్ములు, సాధు సజ్జన హింసకులు. మిమ్ము సంహరించవలసిందని నన్ను మహర్షులు నియోగించగా నేను ఇక్కడికి వచ్చాను. తుచ్చులారా, అక్కడే నిలవండి. అడుగు కదిపారంటే మాట దక్కదు. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే అక్కడి నుంచే పారిపోండి అంటూ నిప్పులు గక్కుతూ ఉరిమాడు. దానిమీద ఆ రాక్షసులు 14 మిక్కిలి క్రుద్ధులై శూలాలు ఎత్తి పట్టుకుని, మా దొర అయిన ఖరాసురునకు అపకారం చేసి నువ్వు కోపం తెప్పించావు కనుక ఇప్పుడు నువ్వు మా చేతుల్లో ప్రాణాలు విడిచిపెడతావు. ఇందరం ఉన్నావు, మా ఎదుట నువ్వు నిలవనే లేవు. నువ్వుకి యుద్ధం చేసేదేమిటి? ఇదిగో చూసుకో, మా శూలాలతో నువ్వు నీ చేత ఉన్న ధనస్సు, నీ పరాక్రమము, నీ ప్రాణాలు కూడా విడిచిపెడతావు అని ఎగిరిపడుతూ రాముని మీద శూలాలు విసిరారు. కానీ వెంటనే 14 బాణాలతో రాముడు ఆ 14 శూలాలు ముక్కలు చేసేశాడు. అంతటితో ఊరుకోక ఇంకా క్రుద్ధుడై సూర్యబింబంలాగా మండిపోతున్న మరో 14 బాణాలు తొడిగి పర్వతాల మీద ఇంద్రుడు వజ్రాయుధం వేసినట్టు వాళ్ళ మీద వేశాడు. వెంటనే వాళ్ళు నేల మీద పడిపోయారు. వాళ్ళ రక్తంతో భూమి అంతా తడిసిపోయింది. అది చూసి శూర్పణఖ బొబ్బలు పెట్టుకుంటూ మళ్ళీ పరిగెత్తిపోయి, అప్పటికి ముక్కు చెవుల్లో నుంచి కారుతున్న రక్తం కొంచెం ఎండిపోగా బంకతో నిండిన అందుగు చెట్టులాగా గోల పెడుతూ కరుని ముందు కూలబడింది. 22. నువ్వు శూరుడవు కావు అని శూర్పణఖ కరుని నిందించటం. అది చూసేటప్పటికీ కరుణకు క్రోధం మరీ ఎక్కువైపోయింది. నేనా నరులను సంహరించి రమ్మని పచ్చి నెత్తురు తాగే రాక్షసులను పంపానే, మళ్ళీ ఎందుకు ఏడుస్తావు? నేను పంపిన వాళ్ళేమి సామాన్యులా? నా అనుచరులందరిలోనూ నేనంటే వాళ్ళకే భక్తి ఆదరాలు ఎక్కువ. వాళ్ళు నాకు ప్రాణ స్నేహితులు. ఒకళ్ళని చంపుతారే గాని వాళ్ళు చావరు. వాళ్ళు నాకెప్పుడూ వ్యతిరేకం చేయడం ఎరగనే ఎరగరు. మళ్ళీ నువ్వు రక్షించు రక్షించు అంటూ పాములాగా పడి పొర్లుతున్నావు. ఏమిటి కారణం? ఎందరినైనా రక్షించగల నేనుండగా అనాథలాగా ఏడవడం మంచిది కాదు. లేలే, ధైర్యం తెచ్చుకో, బెంబేలు పడిపోకు అని కరుడు దాన్ని ఊరడించాడు. దానిమీద శూర్పణఖ కళ్ళు తుడుచుకుని కూచుని, నా ముక్కు చెవులు పోయాయి, రక్తంతో నిండిపోయి ఉన్నాను. నువ్వు నన్ను ఊరడించి రామలక్ష్మణులను సంహరించవలసిందని మహాబలశాలులైన 14 రాక్షసులను పంపావు. కానీ రాముని బాణాలతో వాళ్ళు నేలకూలి చచ్చిపోయారు. అలాంటి వాళ్ళను చంపిన రాముని చూసేటప్పటికి నాకు వణుకు పుట్టింది. అంచేత నేను మళ్ళీ నిన్ను శరణుజొచ్చాను. విచారం అనే మొసళ్లతోనూ భయం అనే కెరటాలతోనూ నిండి ఉన్న విశాల శోక సాగరంలో పడి మునిగిపోయిన నన్ను ఇప్పటికైనా ఉద్ధరించు. నా మీద ఆ రాక్షసుల మీద నీకు దయ ఉండినట్టయితే, రామునితో పోరాడడానికి నీకు శక్తి ధైర్యము ఉన్నట్టయితే దండకారణ్యంలో కాలు పెట్టిన ఆ నరాధముణ్ణి సంహరించు. నాకు పరమశత్రువైన రాముణ్ణి నువ్వు సంహరించకపోతే నీ ఎదుటే నేను ప్రాణాలు విడిచిపెడతాను. నువ్వు గొప్ప వీరుడివే, గొప్ప సైన్యానికి నాథుడివే. కానీ మహావీరుడైన రాముని ఎదుట నువ్వు నిలవలేవని నాకు తోస్తోంది. 2 మనుషులను సంహరించలేని వాడవు నువ్వు. శూరుడివంటే ఏమిటి, పరాక్రమశాలివంటే ఏమిటి? కొద్దిపాటి బలము స్వల్ప పరాక్రమము గల నువ్వు ఈ జనస్థానంలో ఉండదగ్గవాడవు కావు. నీ పరివారంతో కూడా త్వరగా దయచేయి. రాముని ఎదుట నిస్తేజుడవైపోయి నువ్వు భూమి మీద మన్నవు, శీఘ్రంగానే నశించిపోతావు. నా ముక్కు చెవులు కోసిన రాముడు మహా తేజస్శాలి, అతని తమ్ముడు మహావీరుడు అంటూ నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చింది. 23. 14,000 రాక్షసులతో కరుడు రాముని మీదికి బయలుదేరడం. శూర్పణఖ మాటకు కరుడు చాలా రోషం తెచ్చుకున్నాడు. దాంతో రాక్షసులందరూ వింటుండగా వాడు, నీకు జరిగిపోయిన అవమానం చూడగా నాకు కలిగిన క్రోధం ఉప్పెనలాగా భరించరాకుండా ఉంది. రాముని నేను వీరుడని లెక్కపెట్టను. తాను చేసిన దుష్కార్యాలకు ఫలంగా వాడిప్పుడే ప్రాణాలు విడిచిపెడతాడు. ముందు కన్నీరు తుడుచుకో, భయం విడిచిపెట్టు. తమ్మునితో రాముని నేను యమ మందిరానికి పంపించేస్తాను. నమ్ము, నా గండ్రగొడ్డలతో నిమిషంలో వాడిని తెగ్గొట్టేస్తాను. లే, వాడి వేడివేడి రక్తం తాగుదుగానిరా అని పరవళ్ళు తొక్కాడు. అది చూసి శూర్పణఖ మూర్ఖురాలు కనుక కరుణ్ణి నువ్వు చాలా గొప్పవాడివి అని పొగిడింది. అలాగా తన సోదరి తనను మొదట దూషించడము, తర్వాత భూషించడము అయ్యాక కరుడు
దూషణుడు అనే సేనాధిపతిని చూసి, మన 14,000 సైన్యము సిద్ధం చేయి. మన సైనికులు రాక్షసులందరిలోనూ చెప్పుకోదగ్గ వీరులు. వాళ్ళు భీమవేగులు, యుద్ధాలలో వెనుకంజ వేయని వాళ్ళు, నీలమేఘశ్యాములు, ఎలాంటి క్రూరకర్మ చేయడానికైనా జంకని ఘోరచిత్తులు. జనహింస అంటే వాళ్లకు పండగ. అంత బలము, అంత తేజస్సు కలవాళ్లు లోకంలో ఎక్కడా లేరు. వ్యాఘ్రముఖులైన వాళ్ళనందరినీ తొందరపెట్టు. నా రథం సిద్ధం చేయించు. నా ధనుసులు, అమ్ముల పొదులు, చిత్ర విచిత్రాలైన ఖడ్గాలు, శక్తులు రథం మీద ఉంచు. పౌలస్తులందరిలోనూ నేనే ముందుగా దుర్వినీతుడైన రాముణ్ణి సంహరించడానికి వెళతాను అని చెప్పాడు. దూషణుడు వెంటనే ఆ రథం తెప్పించాడు. అది సూర్యబింబంలాగా మెరిసిపోతుంది. గుర్రాలు చాలా చక్కగా ఉన్నాయి. రథానికి బంగారంతో నగిషీ చేశారు. చక్రాలకు బంగారపు పని చేశారు. నొగలకు వైఢూర్యాలు చెక్కారు. శిల్పులు దాని మీద చేపలు, పుష్పాలు, చెట్లు, పర్వతాలు, సూర్యబింబము, చంద్రబింబము, రకరకాల పక్షులు, నక్షత్రాలు చెక్కారు. చిరుగంటలు మోగుతుండగా వచ్చిన రథం ఎక్కి కరుడు తేరిపార చూశాడు. అలా కరుడు రథం ఎక్కగానే భీమ విక్రములైన రాక్షసులు వాణ్ణి, దూషణుణ్ణి పరివేష్టించి నిలిచారు. దృఢకంచుకాలు, గొప్ప గొప్ప ఖడ్గాలు, ధనుర్బాణాలు ధరించి ఉండిన ఆ సైనికులను కరుడు బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే వాళ్ళందరూ ఆ మహారణ్యం అంతా దద్దరిల్లిపోయేటట్టు బొబ్బలు పెడుతూ బయలుదేరారు. వాళ్ళు ముద్గరాలు, పట్టసాలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, ఖడ్గాలు, చక్రాలు, తోమరాలు, శక్తులు, పరిఘలు, అసమాన బాణాలు, గదలు, కత్తులు, ముసలాలు, వజ్రాలు ధరించి యమభటుల్లాగా మహాభయంకరంగా ఉన్నారు. ఇలాంటి 14,000 మంది రాక్షసులు జనస్థానం నుంచి బయలుదేరారు. వాళ్లలా కదలగానే కరుణి ఇంగితం గుర్తించి సారథి గుర్రాలను అదిలించాడు. రథం బయలుదేరింది. రథనేమి ధ్వనితో ఆకాశం బద్దలైపోయింది. దాంతో కరుడు ఉద్రిక్తుడైపోయాడు. త్వరగా పోని అని వాడు సారథిని తొందరపెట్టాడు. 24 రాక్షసులకు దారిలో దుర్నిమిత్తాలు తోచడం. కరుడు దండయాత్రకు బయలుదేరగానే గాడిదల్లాంటి మేఘాలు జనస్థానం అంతటా నెత్తురులాంటి వర్షం కురిశాయి. బాట సమంగానే ఉండినా, పువ్వులు చల్లడం వల్ల చక్కగా కూడా ఉన్నా కరుణి రథాశ్వాలు వెళ్ళి అమాంతంగా కూలబడ్డాయి. కొరివి చుట్ట చుట్టి తగిలించినట్లు సూర్యబింబానికి ఎర్రని అంచులతో నల్లని పరివేశం ఏర్పడింది. బంగారపు కామగల ఎత్తైన ధ్వజం మీద పెద్ద గద్దవాలింది. మాంసబుక్కులైన పక్షులు, జంతువులు జనస్థానం దగ్గరికి వచ్చి గాడిద కూతలు కూశాయి. తూర్పు దిక్కున నక్కలు చేరి రాక్షసులకు అమంగళకరంగా ఊళపెట్టాయి. బద్దలాసిపోయిన పర్వతాల్లాగా మేఘాలు ఆకాశం అంతా కమ్మేసి రక్తమే కురియసాగాయి. దిక్కు తెన్ను తోచకుండా ఒళ్ళు గరిపొడిచేటట్టు దారుణమైన చీకట్లు అలుముకున్నాయి. క్రూర మృగాలు, రాబందులు, గద్దలు, నక్కలు కరుణకెదురుగానే వస్తూ ఘోరంగా అరిచాయి. నక్కలు సేన ముందుకు వచ్చి యుద్ధంలో పరాజయం సూచిస్తూ నిప్పులు కక్కుతూ అరిచాయి. పరిఘాయుధం వంటి ధూమకేతువు సూర్యుని దగ్గర కనపడింది. అమావాస్య కాకపోయినా ఆ వేళ రాహు సూర్యుని పట్టుకున్నాడు. ఓరుగాలి వీవసాగింది. సూర్యుని కాంతి మందగించింది. రాత్రి కాకపోయినా ఆకాశాన నక్షత్రాలు మెరిశాయి. చెరువులలో చేపలు, తాబేళ్లు మునిగిపోయాయి. తామర పువ్వులు రాలిపోయాయి. పువ్వులు, కాయలు, పళ్ళు, చివరికి ఆకులు కూడా రాలిపోయి చెట్లన్నీ మూడులైపోయాయి. గాలి ఆగిపోయాక దుమ్మురేగింది. కోరువంకలు వికటంగా కూశాయి. భయంకరాలైన ఉల్కలు పడ్డాయి. పర్వతాలతోనూ అడవులతోనూ భూమి అంతా గడగడ వణికిపోయింది. రథం మీద కూర్చుని ఉరుముతున్న కరుణి ఎడమ భుజం అదిరింది. కంఠం బొంగురుపోయింది. చూస్తుండగానే అతని కళ్ళు నీళ్లు కమ్మాయి. నుదుటి మీద ముసలితనం కనపడింది. అయినా వాడు మూర్ఖత్వం వహించి వెనక్కి మళ్ళలేదు. పైపెచ్చు ఆ మహోత్పాతాలు చూసి రాక్షసులతో, మహాబలపరాక్రమశాలినైన నేను ఈ ఉత్పాతాలు లక్ష్యపెట్టను. నా బాణాలతో ఆకాశాన ఉన్న నక్షత్రాలను కూడా రాలగొడతాను. మృత్యునకు కూడా మరణం కలిగిస్తాను. కానీ నా తీక్ష్ణ బాణాలతో రాముణ్ణి, వాడి తమ్ముణ్ణి చంపకుండా నేను వెనక్కి మళ్ళను. ఎవరి కోసం రామలక్ష్మణులకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందో ఆ నా సోదరి శూర్పణఖ ఆ రామలక్ష్మణుల రక్తం తాగి సఫల మనోరథురాలు కావలసిందే. యుద్ధాలలో ఇంతవరకు నేను అపజయం ఎరగను. ఇది మీకందరికీ తెలిసిందే. ఇందులో అబద్ధమేదీ లేదు. ఐరావతం ఎక్కి వజ్రాయుధం చేతపట్టి వచ్చిన మహేంద్రుడైనా కూల్చేస్తాను. నాకు క్షుద్రమానవులు ఒక లెక్క అంటూ చెప్పాడు. ఈ రాక్షస సేన మృత్యు సన్నిహితం కనుక తమ ప్రభువు దర్పం చూసి
జయజయధ్వనులు చేసింది. ఈ యుద్ధం చూద్దామని మహాత్ములైన మహర్షులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు ఆకాశాన కూడి గోవులకు, బ్రాహ్మణులకు లోక కళ్యాణం కోరే వారికి అందరికీ మంగళం అగుగాక. సుదర్శన చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించేటట్టు శ్రీరామచంద్రుడు ఈ రాక్షసులనందరినీ సంహరించి విజయం పొందాలి అంటూ గట్టిగా చెప్పుకుంటూ ఆయువు మూడి యుద్ధానికి వెళుతున్న రాక్షస సైన్యాన్ని చూశారు. కరుడు యథాప్రకారం దర్పంగానే వెళుతున్నాడు. రాక్షస సైనికులు కూడా అంత దర్పంగా వెళుతున్నారు. సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు ఈ 12 రాక్షస వీరులు కరుణ్ణి పరివేష్టించి ఉన్నారు. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది, త్రిశరుడు ఈ 4 వీరులు దూషణుణ్ణి పరివేష్టించి ఉన్నారు. ఇలా ఈ రాక్షసులందరూ గ్రహాలన్నీ సూర్యచంద్రులను చేరేటట్టు రామలక్ష్మణులను సమీపించారు. 25. రాముడు రాక్షసులను ఎదిరించి నిలవడం. ఘోర పరాక్రముడైన కరుడు బయలుదేరాక ఆశ్రమంలో ఉన్న రాముడు ఉత్పాతాలు చూశాడు. శరీరం గరిపుడిస్తున్న వాటిని చూపిస్తూ రాముడు, తమ్ముడు, సర్వభూతాపహారులైన ఈ మహోత్పాతాలు చూశావా? ఇవి రాక్షస వినాశనానికి వచ్చాయి. దారుణంగా గర్జిస్తూ గాడిదల రంగు గల ఈ మేఘాలు రక్తం కురుస్తున్నాయి. నా బాణాలన్నీ పొగలు కక్కుతూ యుద్ధం కోరుతున్నాయి. రుక్మపృష్టం అయిన నా ధనుస్సు యుద్ధోత్సాహం వెల్లడిస్తోంది. ఈ పిట్టల కూతలు వినగా మనకి భయోత్పాతాలు, జీవిత సంశయము కూడా కలిగేటట్టుంది. నా దక్షిణ బాహు మాటిమాటికి అదురుతూ యుద్ధం తప్పదు అని సూచిస్తోంది. మనకి జయము, శత్రువుకు పరాజయము కూడా తప్పదనిపిస్తోంది. నీ ముఖం చాలా కళగానూ ప్రసన్నంగానూ ఉంది. యుద్ధోన్ముఖులైన వారి మొహాలు వెలవెలపోతే యుద్ధంలో వారికి పరాజయం తప్పదు. ఇదిగో రాక్షసులు మళ్ళీ వస్తున్నట్టున్నారు. వారి సింహనాదాలు, భేరీ భాంకారాలు వినిపిస్తున్నాయి. ఆపద వస్తుందని అనుమానం కలిగినవాడు అది తటస్థపడక ముందే జాగ్రత్త పడాలి. కనుక చెట్ల గుబుర్లలో దుర్గంలాగా ఉండిన పర్వత గుహలను చూసి ధనుష్పాణివై సీతను అక్కడికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఉండు. నా మాటకు అడ్డు చెప్పొద్దు. నా పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నువ్వు ఆలస్యం చేయవద్దు, త్వరపడు. నువ్వు శూరుడివే. వీరందరినీ నువ్వు సంహరించగలవు నాకు తెలుసు. కానీ వీళ్ళందరినీ నేనొక్కడనే చంపదలుచుకున్నాను అని చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు మారు చెప్పకుండా ధనుర్బాణాలు పుచ్చుకుని సీతను వెంట పెట్టుకుని గుహలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు అలా వెళ్ళగానే భేష్, లక్ష్మణుడు చాలా బాగా చేశాడు అని పొంగిపోతూ రాముడు కవచం ధరించాడు. అగ్నిలాగా మెరిసిపోతున్న ఆ కవచం తొడుక్కోగానే రాముడు పొగ తగ్గిపోయిన అగ్నిలాగా తేజరిల్లాడు. ఇంకా అతను ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలు చేతపుచ్చుకుని దిక్కులు పిక్కటిలేటట్లు నారి మోగిస్తూ యువతలకు వచ్చాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, మహర్షులు యుద్ధం చూడడానికి విమానాల మీద వచ్చి ఒకరితో ఒకరు, గోవులకు, బ్రాహ్మణులకు లోక కళ్యాణం కోరేవారికి శుభం కలగాలి. చక్రహస్తుడైన శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించేటట్లు రాముడు ఈ రాక్షసులనందరినీ సంహరించాలి. అయితే అతి దారుణాలైన పనులు చేసే రాక్షసులు 14,000. ధర్మాత్ముడైన రాముడు ఒక్కడా? వీరికి యుద్ధం ఎలా జరుగుతుందో కదా అనుకుంటూ రెప్ప వేయకుండా చూస్తున్నారు. అప్పుడు మహావేశంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాముణ్ణి చూసి సమస్త భూతాలు గడగడలాడిపోయాయి. అప్పుడు రాముడు క్రుద్ధుడైన రుద్రుడిలా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఘోర కవచాయుధ ధ్వజాలు ధరించి పెడబొబ్బలు పెట్టుకుంటూ పరవళ్ళు తొక్కుతూ వస్తున్న రాక్షస సేన కనబడింది. వాళ్ళు సింహనాదాలు చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటున్నారు. ధనుస్సులు ఎక్కుపెట్టి జయఘోష చేస్తున్నారు. ఆవులిస్తున్నారు, అరుస్తున్నారు, బేరీ దుందుబులు మోగిస్తున్నారు. ఈ ధ్వనులన్నీ కలిసి అడవి దద్దరిల్లేటట్లు చేస్తున్నాయి. ఈ ధ్వనికి క్రూర జంతువులు, మృగాలు, పిట్టలు కూడా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి. రకరకాల ఆయుధాలు ధరించి సాగరం పొంగి వస్తున్నట్లు వచ్చి ఆ సేన రాముణ్ణి సమీపించింది. రణపండితుడైన రాముడు అంతా కలయి చూసి ఖరసైన్యం యుద్ధాభిముఖమై వచ్చిందని తెలుసుకున్నాడు. అప్పుడతను సకల రాక్షసులను సంహరించడానికి ఉద్యుక్తుడై ఉగ్రుడైపోయాడు. యుగాంతాగ్నిలాగా దుర్నిరీక్షుడైన రాముణ్ణి చూసి వనదేవతలు పారిపోయాయి. అప్పుడు రాముని రూపం దక్షిణ యజ్ఞం నాశనం చేయబూరిన పినాకపాణి రౌద్ర రూపంలా ఉంది. ఆ ధనుస్సులతోనూ, ఆభరణాలతోనూ, ఆ జెండాలతోనూ, అగ్నిలాగా మెరుస్తున్న కవచాలతోనూ ఆ రాక్షస సైన్యం సూర్యోదయ కాలంలో ఆకాశం కమ్మి ఉన్న నీలిమేఘ సమూహంలా ఉంది. 26. రాముడు కరుణి సైన్యం నాశనం చేయడం. ఆశ్రమానికి రాగానే
కరుణకు ధనుస్సు సద్యం చేసుకుని ఉన్న రాముడు కనపడ్డాడు. వెంటనే రాముని మీదికి రథం నడిపించు అని కరుడు సారథిని ఆజ్ఞాపించాడు. తమ ప్రభువైన కరుడు యుద్ధ సన్నద్ధుడు కావడం చూసి సింహనాదాలు చేస్తూ మంత్రులు వాణ్ణి పరివేష్టించారు. మహావీరులైన ఆ మంత్రుల మధ్య ఉండిన కరుడు నక్షత్రాల మధ్య ఉన్న అంగారకుడులా ఉన్నాడు. అప్పుడు కరుడు సింహనాదం చేసి చాలా బాణాలు విడిచి రాముణ్ణి పీడించాడు. అది చూసి మహాధనుర్ధారి అయి ఉండిన రాముని మీద మంత్రులు సేనాధిపతులు కూడా వేల బాణాలు వేశారు. సైనికులైన రాక్షసులు ముద్గరాలు పట్టసాలు శూలాలు ప్రాసలు ఖడ్గాలు గండ్రగొడ్డళ్ళు విసురుతూ రాముణ్ణి ముట్టడించారు. మొత్తం రాక్షస సైన్యం అంతా గుర్రాలతోనూ ఏనుగులతోనూ రథాలతోనూ వచ్చి రాముణ్ణి నొక్కేద్దామని మేఘాల్లాగా కమ్ముకున్నారు. మరి ఇంకా వాళ్ళందరూ పర్వతం మీద మేఘాలు వర్షించేటట్టు రాముని మీద శరవర్షం కూడా కురిపించారు. కానీ రాముడు ఎన్ని నదులు వచ్చి పడ్డా సముద్రుడు మింగేసేటట్టు తీవ్ర బాణాలు విడిచి వాటిని వ్యర్థం చేసేశాడు. రాక్షసుల ఆయుధాలు ఎంత తీక్ష్ణంగా ఉన్నా ఎన్ని పిడుగులు పడ్డా పర్వతం చెలించినట్టు వాటిని రాముడు లెక్క చేయలేదు. కానీ వాటి వల్ల గాయాలు తగిలి కొంచెం రక్తం కారగా సంధ్యాకాల మేఘాలతో కప్పబడ్డ సూర్యుడిలాగా ప్రకాశించాడు. దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అనేక వేల రాక్షసుల మధ్య చిక్కి ఉన్న రాముని చూసి చాలా చాలా దుఃఖించారు. అప్పుడు రాముడు మిక్కిలి క్రోధం తెచ్చుకుని చక్రం అయిపోయేటట్టు ధనుస్సు వంచి రాక్షసుల మీద వందలు వేలు బాణాలు విడిచాడు. రాముడు విడిచిన బాణాలన్నీ అనివార్యాలు, దుస్సహాలు, యమదండ సమానాలు. ఆ బాణాలు యమపాశాల్లాగా రాక్షస సైన్యం మీద పడి వాళ్ళ ప్రాణాలు తీశాయి. ఇంకా ఆ బాణాలు రాక్షసుల ప్రాణాలు తీసి ఆకాశాన్ని వ్యాపించి అగ్నిజ్వాలల్లాగా మెరిశాయి. ఇంకా రాముడు మండిపడుతూ విడిచిన బాణాలు వాళ్ళ ధనుసులను జెండాలను కవచాలను శిరస్సులను సకలాభరణ భూషితాలైన బాహువులను ఏనుగు తొండాల వంటి తొడలను భేదించేశాయి. రథాలకు కట్టిన గుర్రాలను సారథులను ఏనుగులను మావటీలను యోధులను గుర్రాలను రౌతులను ఎగిసిపడే కాల్బంటులను కూడా అనేకంగా నాశనం చేశాయి. రామబాణాలు భరించలేక రాక్షసులు ఏడవసాగారు. రామబాణాగ్నికి రాక్షస సైన్యం ఎండిపోయిన అరణ్యమైపోయింది. అయినా మహాధైర్యవంతులు అని పేరుపడ్డ రాక్షస వీరులు మరికొందరు ముందుకు వచ్చి పడ్డారు. కానీ రాముడు వారి బాణాలనే కాక వాళ్లను కూడా నాశనం చేసేశాడు. వాళ్ళందరూ గరుత్మంతుని రెక్కల వల్ల పుట్టిన గాలికి చెట్లు పడిపోయేటట్టు చాపచుట్టగా పడిపోయారు. మిగిలిన వాళ్ళు కరుణ దగ్గరికి పారిపోయి శరణులొచ్చారు. అది చూసి దూషణుడు వారందరినీ ప్రోత్సహించి మళ్లీ రాముని మీదికి ఉరికించాడు. ఈ మాట రాక్షసులు మద్ది చెట్లు తాటి చెట్లు రాళ్ళు పుచ్చుకుని కొందరు, కత్తులు కటార్లు గండ్రగొడ్డళ్ళు శూలాలు ముద్గరాలు ధనుసులు పుచ్చుకుని కొందరు యుద్ధం ప్రారంభించారు. దీంతో రాముడికి రాక్షసులకు ఘోర యుద్ధం ప్రారంభమైంది. చూసే వాళ్ళకి శరీరాలు గరిపొడ్చాయి. గావు కేకలు పెడుతూ రాక్షసులు తన్ను ముట్టడించగా రాముడు సింహనాదం చేసి గాంధారాస్త్రం ప్రయోగించాడు. వెంటనే రాముని ధనుసు నుంచి వేల వేల బాణాలు బయలుదేరి దశ దిక్కులా నిండిపోయాయి. దాంతో రాముడు బాణాలు పుచ్చుకోవడం తొడగడం సాచి లాగడం విడవడం గుర్తించలేకపోయారు. కానీ ఆ బాణాలు తగిలి అవస్థలు మాత్రం పడసాగారు. ఇంకా వాళ్ళకి రాముడు నోటిలో నుంచి బాణాలు కక్కుతున్నట్టు కనపడ్డాడు. ఆ బాణాలతో ఆకాశం నిండిపోవడమే కాదు, సూర్యుడు కూడా మరుగున పడ్డాడు. మాటిమాటికి రాముని బాణాలు పడ్డాయి. మాటిమాటికి దెబ్బలు తిని రాక్షసులు పడిపోయారు. మరిని వాళ్ళు కొందరు చెట్లు కూలినట్టు కూలి, కొందరు తలకాయలు ఎగిరిపోయినా, కొందరు డొక్కలు చీలిపోయి, కొందరు నిలువున ముక్కలైపోయి పడిపోయారు. భూమి అంతా రాక్షస శవాలతో నిండిపోయింది. 27 సైన్యం అంతా నశించగా కరుడే రాముని మీద పడడం. ఇలా తన సైన్యం అంతా నశించటం చూసి దూషణుడు క్రోధోద్రిక్తుడై మరో 5,000 మందిని రాముని మీదికి కవ్వించాడు. వాళ్ళు మహావేగులు, ఎలాంటి వాళ్ళని లక్ష్య పెట్టని వాళ్ళు, ఎలాంటి యుద్ధాలను వెనుకంజ వేయని వాళ్ళు, అలా వేయడం ఎరగని వాళ్ళు. వారందరూ శూలాలు పట్టసాలు ఖడ్గాలు బాణాలు రాళ్ళు రప్పలు విసిరి ముంచెత్తేశారు. కానీ ప్రాణాంతకమైన ఆ వర్షం అంతా తన తీక్ష్ణ బాణాలతో మళ్లించేసి ధైర్యంగా నిలబడ్డాడు రాముడు. ఆబోతూ ఎంత వర్షం పడుతున్నా లక్ష్య పెట్టకుండా కళ్ళు మూసుకుని నిలబడి ఉండేటట్లు రాముడు ఆ ఆయుధ వర్షం లెక్క చేయకపోవడమే కాకుండా కృతుడై దావాగ్నిలాగా మండిపడుతూ
తన బాణాలతో శత్రువులను కప్పేశాడు. అది చూసి సహించలేక దూషణుడు కూడా పిడుగుల్లాంటి శరాలు రాముని మీద విడిచిపెట్టేశాడు. రాముడికి మరీ కోపం వచ్చింది. వెంటనే మొదట అతను క్షురం ప్రయోగించి దూషణుడి చేతనున్న మహాధనుస్సు ముక్కలు చేశాడు. 4 బాణాలు వేసి 4 గుర్రాలను కూల్చాడు. అర్ధచంద్ర బాణం ప్రయోగించి సారథి తల ఎగరకొట్టాడు. మరో 3 బాణాలు విడిచి దూషణుని గుండెలు పగలగొట్టాడు. దీంతో చాలా శౌర్యం తెచ్చుకుని పర్వత శిఖరం వంటి పరిగ పుచ్చుకుని బయలుదేరాడు దూషణుడు. దానికి బంగారు కట్లు వేశారు. ఎన్నో దేవతా సైన్యాలను అది ఎన్నో మాటలు మర్దించి ఉంది. శూలాల్లాగా దాని నిండా ఇనపమేకులున్నాయి. శత్రువుల కొవ్వుతో అది జివజివలాడుతోంది. వజ్రాల్లాగా పిడుగుల్లాగా అది అతి కఠినంగా ఉంది. అది ఎన్నో శత్రుగోపుర ద్వారాలు బద్దలు కొట్టింది. దాన్ని చూస్తేనే ఎలాంటి వాళ్ళు గడగడలాడిపోతారు. అలాంటి పరిగ పుచ్చుకుని దూషణుడు సింహనాదం చేస్తూ ముందు కొరికాడు. కానీ రాముడు 2 శరాలు విడిచి చూస్తుండగానే వాడి చేతులు 2 తెగ్గొట్టాడు. దాంతో ఇంద్రధ్వజంలాగా ఆ పరిగ ఒకవైపు, 3 లాంటి వాడి మహాశరీరం మరోవైపు పడిపోయాయి. అలా పడిపోయిన దూషణుడు కొమ్ములు తెగి పడిపోయిన పెద్ద ఏనుగులాగా ఉన్నాడు. దూషణుడు అలా పడిపోవడం చూసి బాగుబాగు అంటూ సకల భూతాలు రాముని మెచ్చుకున్నాయి. ఇంతలో మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అనే 3 సేనానులు రాముడి మీదికి ఉరికారు. మహాకపాలుడు పెద్ద త్రిశూలం పట్టుకొచ్చాడు. స్థూలాక్షుడు పట్టసం పట్టుకొచ్చాడు. పరశ్వధం పట్టుకుని ప్రమాధి వచ్చాడు. వాళ్ళ రాక చూసి రాముడు అతిథులను సత్కరించేటట్లు 3 తీక్ష్ణ బాణాలతో వాళ్ళని కీచుమనిపించాడు. వెంటనే కపాలుని తల ఎగరకొట్టాడు. ఎన్నో బాణాలు వేసి ప్రమాదిని కూల్చాడు. తీక్ష్ణ బాణాలతో స్థూలాక్షుని కళ్ళు పీకేశాడు. 5,000 బాణాలు విడిచి దూషణునితో వచ్చిన 5,000 మందిని కూడా యమలోకానికి పంపించేశాడు. కరుడు అది చూశాడు. వెంటనే క్రుద్ధుడైపోయి, ఇదే క్షుద్రుడైన మనుషునితో యుద్ధం చేసి దూషణుడు తన అనుచరులందరితో కూలిపోయాడు. మీరంతా వెళ్ళి నానా ఆయుధాలతోనూ వాణ్ణి కుళ్ళబడవండి అని అరిచాడు. అలా అరిచి కరుడు కూడా రాముడి మీదికి ఉరికాడు. అది చూసి సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకర్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పముఖుడు, రుధిరాసనుడు ఈ 12 సేనాధిపతులు కూడా తమ తమ వీరభటులతో రాముడి మీదికి ఉరికారు. రండి అని ఉరిమి రాముడు హేమవజ్ర విభూషితాలైన అగ్ని వంటి బాణాలతో ఆ మిగిలిన సైన్యాన్ని కూడా కొట్టేశాడు. రుక్మపుంఖాలు కావడం వల్ల పొగతో కూడిన అగ్నిహోత్రాల లాంటి ఆ బాణాలు వజ్రాయుధం పెద్ద పెట్టిన చెట్లను కూలగొట్టేటట్లు వాళ్ళని కూల్చేశాయి. కవచాలు బద్దలై ధనుసులు, బాణాలు ముక్కలయ్యి ఆ రాక్షసులందరూ రక్తం ఓడుతూ భూమి మీద పడిపోయారు. రక్తం ఓడ్చుకుంటూ జుట్టు విడిపోయి ఉన్న ఆ రాక్షసులతో యుద్ధభూమి దర్భలతో నిండిన అగ్నిహోత్ర వేదిలా ఉంది. ఇలాగ ఆ వనం అంతా రాక్షసుల రక్తమాంసాలతో నిండిపోయింది. మనుష్యుడైన రాముని చేతిలో ఇలా 14,000 మంది రాక్షస వీరులు కుప్పకూలిపోయారు. మొత్తానికి వచ్చిన రాక్షసులందరిలోనూ కరుడొకడు, త్రిశిరుడొకడు, ఇటు రాముడొక్కడు మాత్రమే యుద్ధభూమిలో మిగిలి ఉన్నారు. అలాంటి తన వీరులందరూ రణభూమిలో పడిపోయి ఉండడం సహించలేక కరుడు వజ్రాయుధం ఎత్తి ఇంద్రుడు బయలుదేరినట్టు రాముని మీదికి బయలుదేరాడు. 28 రాముడు త్రిశరుణ్ణి సంహరించడం. అలా కరుడు రాముని మీద పడడానికి వెళుతూ ఉండగా త్రిశిరుడు అనే సేనాధిపతి సవినయంగా సన్నిధికి వచ్చి, వీరాది వీర, నువ్వు వెనక్కి మళ్ళీ ఈ పనిలో దయతో నన్ను నియోగించు. రాముడు నా చేత కూలేటట్టు చూడు. సమస్త రాక్షసులకు పరమవిరోధి అయిన రాముని నేను సంహరిస్తానని ఇదే కత్తిముట్టి ప్రమాణం చేస్తాను. నేను రాముడినైనా సంహరించాలి, రాముడు నన్నైనా సంహరించాలి. కానీ ఇక్కడ మరో పద్ధతి లేదు. నువ్వు సాక్షివై అంతా చూస్తూ ఉండు. నేను రాముడిని సంహరిస్తానా, నువ్వు సంతోషంగా జనస్థానానికి వెళ్ళవచ్చు. లేదు, నేనే పడిపోతానా, అప్పుడు నువ్వు రాముని మీదికి వెళ్ళడం ఉండనే ఉంది అని ప్రార్థించాడు. దానికి కరుడు మృత్యులోభం వల్ల త్రిశిరుణ్ణి అనుగ్రహించి, సరే నువ్వే యుద్ధం చేయి అని సెలవిచ్చాడు. వెంటనే 3 శిరస్సులు గల ఆ సేనాధిపతి 3 శిఖరాలున్న పర్వతంలాగా రథం ఎక్కి రాముని మీదకు వెళ్ళాడు. వెళ్ళి మహామేఘం జలధార విడిచేటట్టు శరపరంపర విడుస్తూ తడిసిన భేరీ మోగేటట్టు సింహనాదం చేశాడు. అలా వస్తున్న త్రిశిరుణ్ణి తాను కూడా నిశిత బాణాలు విడుస్తూ అతిథిగా స్వీకరించాడు రాముడు. అప్పుడు సింహానికి ఏనుక్కి అయినట్టు రాముడికి త్రిశిరుడికి సంకుల సమరం జరిగింది. అప్పుడు త్రిశిరుడు రాముని నొసట 3 బాణాలు వేశాడు. అది చూసి, ఓహో, నా నొసట పువ్వులు వేసినట్టు 3
బాణాలు వేశాడు. ఈ రాక్షసుడు ఎంతటి వీరుడు అని పలికి, నువ్వు కూడా నా బాణాలు పరిగ్రహించు అని చెప్పి రాముడు తాచుపాముల వంటి 14 బాణాలతో త్రిశిరుని గుండెల మీద కొట్టాడు. ఆ 4 బాణాలు వేసి మిక్కిలి నేర్పుగా వాడి గుర్రాలను కూల్చేశాడు. 8 బాణాలు వేసి సూతుడిని పడగొట్టాడు. 1 బాణంతో వాడి జెండాను ఎగరగొట్టాడు. అందుకు చేసేది లేక త్రిశిరుడు నేలకూలి రాముని మీదికి బయలుదేరాడు. కానీ రాముడు వెంటనే బాణాలు వేసి మళ్ళీ వాడి గుండెల మీద కొట్టాడు. దాంతో వాడు నిశ్చేష్టుడైపోగా 3 బాణాలు వేసి వాడి శిరస్సులు 3 పడగొట్టేశాడు శ్రీరాముడు. అంతటా వాడు ముందే శిరస్సులు డుల్లిపడడం వల్ల రక్తం ఓడుకుంటూ తాను కూడా నడగొండవల్లాగా పడిపోయాడు. అది చూసి మిగిలి ఉన్న కరుని వీరభటులు పులిని చూసిన లేళ్లలాగా పారిపోసాగారు. దాంతో మరీ క్రుద్ధుడై వెనక్కి తిరగండి అని అరిచి వాళ్ళను మళ్లించి చంద్రుణ్ణి పట్టడానికి రాహు బయలుదేరేటట్టు రాముణ్ణి కొట్టడానికి తానే స్వయంగా బయలుదేరాడు కరుడు. 29. రాముడు కరుణ్ణి విరధుణ్ణి చేయడం. త్రిశిరుడు కూడా అలా పడిపోగానే రాముని పరాక్రమం గుర్తించి కరుడు కూడా భయపడ్డాడు. కానీ అలాంటి శూరులు అంత సైన్యము ఒక్క రాముని చేతిలో నాశనం కావడం చూసి ముందు దుఃఖించి అంతలో రోషం తెచ్చుకుని ఇంద్రుని మీదికి నముచి ఉరికినట్లు రాముడి మీద ఉరికాడు. మరి వాడు బలమైన ధనుస్సు ఎక్కుపెట్టి నెత్తురు తాగే బాణాలు తొడిగి రాముని మీదకు విడిచాడు. మాటిమాటికి నారి మూగిస్తూ రకరకాల బాణాలు తొడిగి ఎన్నో విధాల వాటిని విడుస్తూ వాడు తన ధనుర్విద్యా కౌశలం చూపించాడు. ఆ బాణాలన్నీ ఆకాశము దశ దిశలా నిండిపోయాయి. రాముడు కూడా అందుకు తీసిపోకుండా అగ్నిస్ఫులింగాల వంటి బాణాలు అనేకం విడిచి ఆకాశం కప్పేశాడు. మొత్తానికి ఆ 2 బాణాలతోనూ ఆకాశం నిండిపోయి దిగ్భేదం తెలియకుండా అయిపోయింది. ఆ శరజాలంలో సూర్యబింబం కూడా ప్రచ్ఛన్నమైపోయింది. తర్వాత కరుడు నడగొండ వంటి పెద్ద ఏనుగును కొరడాతో కొట్టినట్టు రాముని మీద నాళికనారాచాలు విడిచాడు. రథం మీద ధనుష్పాణి అయి ఉన్న కరుణ్ణి చూసి భూతజాలం అంతా పాశహస్తుడైన యముడు అనుకుని భయభ్రాంతం అయిపోయింది. వాడు తన సైన్యం అంతా సంహరించడం వల్ల రాముడు అప్పటికి అలసిపోయి ఉంటాడు అనుకున్నాడు. కానీ ఎంత పరాక్రమం చూపిస్తున్నా కరుణ్ణి రాముడు సింహం క్షుద్రముగాన్ని చూసినట్టు చూశాడు. సూర్యబింబంలాగా వెలిగిపోతున్న రథం మీద ఉన్న కరుడు అప్పుడు మిడత అగ్గిలో పడేటట్టు రాముని మీద పడ్డాడు. ముందు వాడు తన శరలాఘవం చూపించడానికి బాణాలు తొడిగి ఉన్న రాముని ధనుసును ముష్టి దగ్గర విరగకొట్టాడు. తర్వాత పిడుగుల్లాంటి మరో 7 బాణాలతో రాముని కవచం బద్దలు కొట్టాడు. దాంతో రాముని కవచం కింద పడిపోయింది. వెంటనే మరికొన్ని బాణాలతో రాముని కొట్టి కరుడు సింహనాదం చేశాడు. ఆ బాణాలు తగలడం వల్ల రక్తం స్రవించగా రాముడు పొగ తగ్గి మండుతున్న అగ్నిలా ప్రకాశించాడు. అప్పుడు రాముడు మరో గొప్ప ధనుస్సు చేతపట్టి శత్రువును నాశనం చేయడానికి ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సు అగస్త్య మహర్షి దయతో ఇచ్చిన వైష్ణవ ధనవు. ఆ ధనుసుతో రాముడు ముందు కరుని జెండా ఎగరకొట్టాడు. అలా విరిగి ఆ జెండా దేవతల ఆజ్ఞ వల్ల కింద పడిపోయిన సూర్యబింబంలాగా నేల మీద పడిపోయింది. అందుకు సహించక ఏనుగును అంకుశంతో పొడిచేటట్టు కరుడు 4 బాణాలు వేసి మర్మభేదం చేస్తూ రాముడిని కొట్టాడు. దాంతో రాముడికి చాలా రోషం వచ్చింది. వెంటనే అతను 6 బాణాలు వేసి ఒకదానితో శిరస్సు, రెండిటితో బాహువులు, మూడర్ధ చంద్రబాణాలతో గుండెలు చితక్కొట్టాడు. తర్వాత కరుణ్ణి సంహరించదలిచి సూర్యుడిలా వెలుగుతున్న 13 బాణాలు తొడిగి ఒకదానితో రథం కాడి, 4టితో 4 గుర్రాలు, ఒకదానితో సారథి తల, 3టితో పోలుగర్ర, 2టితో అక్షము, 12వ దానితో బాణాలు తొడిగి ఉన్న కరుణి ధనస్సు ఎగరకొట్టి 13వ దానితో కరుణ్ణి నుగ్గు చేశాడు. చేసేది లేక కరుడప్పుడు దారుణమైన గద అందుకుని కిందికి ఉరికాడు. విమానాల మీద ఆకాశాన ఉండిన దేవతలు, మహర్షులు మొదలైన వారందరూ రాముడు చేసిన ఆ గొప్ప పని చూసి ఆనందభరితులై చేతులు మోడ్చుకొని అతన్ని అనేక విధాల ప్రశంస చేశారు. 30. రాముడు కరుని గద నాశనం చేయడం. రథం కూలగానే గదాపాణి అయి వచ్చిన కరుణ్ణి చూసి రాముడు మెత్తని మాటలే ప్రయోగిస్తూ పరుషభావం కనపడేటట్టు, అపారమైన చతురంగ బలం ఉన్నందుకు సత్కర్మ చేయక నువ్వు త్రిలోకాలు ఏవగించుకునే దారుణకర్మ చేశావు. ప్రాణికోటికి విపత్తులు కలిగిస్తూ క్రూరకర్మలు చేసేవాడు త్రిలోకాధిపతి అయినా బతికి బట్టగట్టలేడు. లోకవిరుద్ధమైన పని చేసేవాడిని జనులు దుష్ట సర్పాన్ని చితకపొడిచేటట్లు సంహరించేస్తారు, కానీ విడిచిపెట్టరు. లోభం వలనో కామం వలనో పాపాలు చేసినవాడు వడగళ్ళు తిన్న నలికెళ్ల పాములాగా నశించిపోతాడు.
దండకారణ్యంలో వసించి తపస్సు చేసుకుంటూ ఉండే మునులను చాలామందిని సంహరించావే, దానివల్ల నీకేం లాభం వచ్చింది? వేరు చీకిపోయిన చెట్టు ఎంతకాలం నిలిచి ఉంటుంది? అలాగే లోకం ఏవగించుకుంటున్న మహాపాపాలు చేసి గొప్ప ఐశ్వర్యం సంపాదించిన దుర్మార్గులు ఎంతకాలం ఉంటారు? అనుకూలమైన ఋతుకాలం వచ్చినప్పుడు ఆయా వృక్షాలు పూస్తాయి. అలాగే ప్రతివాడు తాను చేసిన పాపాలకు సమయం వచ్చినప్పుడు ఫలం అనుభవించి తీరతాడు. విషాన్నం తిన్నవాడికి వెంటనే నాశనం సంభవించేటట్టు అత్యుత్కటాలైన పాపాలు చేసేవాళ్ళు అప్పటికప్పుడే తత్ఫలం అనుభవించి తీరుతారు. ఘోర పాపాలు చేసేవాళ్ళని, లోకాన్ని బాధించేవాళ్ళని దశరథ మహారాజు ఆజ్ఞాపించగా నేను దండించడానికి వచ్చాను. పాముల పుట్టలు పడగొట్టేటట్టు నా బాణాలు నిన్నిప్పుడే చీల్చేస్తాయి. ఈ దండకారణ్యంలో నువ్వు చంపి ఉన్నావే, వారిని నీ చతురంగ బలం అంతటితోనూ నువ్వు ఇప్పుడే కలుసుకుంటావు. కులాధమ, నీ శక్తి కొద్దీ ప్రయత్నించు. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టు, నేను మాత్రం తాటిపండు ఊడగొట్టినట్టు నీ తల ఎగరగొట్టేస్తాను అని చెప్పాడు. రాముడిలా చెప్పగా మిక్కిలి క్రుద్ధుడై కళ్ళెర చేసి ఖరుడు వెటకారం చేస్తూ, ఓ దశరథుని కొడుకా, నువ్వు రాక్షసుల్లో అతి సామాన్యులను కొందరిని సంహరించావు. దాంతో మహావీరుడివైపోయినట్టుగా ప్రగల్భాలు కొడుతున్నావు. బలవంతులు సాహస విక్రములు అయిన నరోత్తములు తమ శక్తిని చూసుకుని గర్వించి నీలాగా ఆత్మస్థుతి చేసుకోరు. క్షుద్రులు పిరికిపందులు అయిన క్షత్రియాధములు మాత్రమే నీలాగా గప్పాలు కొడతారు. యుద్ధరంగంలో మృత్యు మీదికి వచ్చినప్పుడు బుద్ధిమంతుడైన వీరుడెవడైనా తన వంశప్రతిష్ఠ పొగుడుకుంటాడా? బంగారంలాగా మెరిసే రాయి తాను మండుతున్న అగ్ని కణం అనుకుంటోంది. అలాగే నువ్వు ప్రగల్భాలు మాత్రమే పలికి నీ అల్పత్వం ప్రకటించుకుంటున్నావు. గదాపాణిని నీ ఎదుట నిలిచి ఉన్న నన్ను నువ్వు ఎవరూ కదిలించలేని మహాపర్వతం అని ఎరుగవు. యముడు 3 లోకాలను సంహరించేటట్టు నేను నీ ప్రాణాలు హరించగలనే నువ్వు ఎరగవు. నీ విషయమై చెప్పవలసింది చాలానే ఉంది, కానీ ఇక మాట్లాడను. ఎందుకంటే సూర్యాస్తమయం కాబోతోంది. ఆలస్యం చేస్తే యుద్ధానికి విఘ్నం తటస్థిస్తుంది. నువ్వు నా అనుచరులను 14,000 మందిని చంపావు. ఇప్పుడు నిన్ను చంపి నేను వాళ్ళకి అశ్రుతర్పణం చేస్తాను అని చెబుతూ పిడుగులాగా మెరిసిపోతున్న తన గద రాముని మీదికి విసిరేశాడు. ఆ గద మండిపోతూ దారిలో ఉన్న తుప్పలను మహావృక్షాలను కూడా భస్మం చేస్తూ రాముని సమీపించింది. కానీ మృత్యుపాశంలాగా మెరుస్తూ వస్తున్న ఆ గదను రాముడు ఆకాశంలోనే తీక్ష్ణ బాణాలతో ధ్వంసం చేశాడు. దాంతో మంత్రాల వల్ల, ఓషధుల వల్ల మహాసర్పం చచ్చిపడిపోయేటట్లు అది ముక్కా చెక్క మండిపోతూ నేల మీద పడిపోయింది. 31. రాముడు కరుణ్ణి సంహరించడం. రాముడు అలాగ గదను నాశనం చేసి ధర్మవత్సలుడు కనుక చిరునవ్వు నవ్వుతూ కరుణ్ణి చూసి, రాక్షసాధమా, ఈ విధంగా నీ శక్తి యావత్తూ చూపించావు, కానీ నా చేతిలో నువ్వు శక్తిహీనుడవైపోయావు. ఇంకెందుకు వ్యర్థంగా పేలడం? నీ శత్రువులను సంహరిస్తుందని నువ్వు అనుకున్న నీ గద ఇదిగో నా బాణాలతో పిప్పి అయి నేల మీద పడి ఉంది. నీ వాళ్ళకి నువ్వు అశ్రుతర్పణం చేస్తానన్నావే, అదే అబద్ధమైపోయింది. నువ్వు నీచుడవు, నీ స్వభావం క్షుద్రం, నీ నడత చాలా చెడ్డది. కనుక గరుత్మంతుడు అమృత బాండం హరించినట్లు నేను నీ ప్రాణాలు హరిస్తాను. ఇప్పుడే నా బాణాలతో నీ తల ఎగరగొడతాను. నీ కంఠనాళ నుంచి నురగలు కక్కుకుంటూ శ్రవించే నీ వేడి రక్తం తాగి భూదేవి శమిస్తుంది. శరీరం అంతా దుమ్ము బురద నిండగా చేతులు చాచి బోర్లా పడి నువ్వు అతి కష్టం మీద లభించిన ప్రియురాలినిలాగా భూమిని ఇప్పుడే కౌగిలించుకుంటావు. రాక్షస కులపాంశుడనని నువ్వు పెద్ద నిద్ర చెందగానే ఈ దండకారణ్యం అంతా అశరణులైపోయిన మునులకు మళ్ళీ శరణ్యం అవుతుంది. నీ జనస్థానం అంతా ఇలాగ నా వల్ల రాక్షసశూన్యం కాగానే మునులు ఇక్కడికి నిర్భయంగా మసలుకుంటారు. ఇప్పటిదాకా ఇక్కడ మునులందరినీ పీడించిన రాక్షస స్త్రీలు తమ వాళ్ళందరూ నాశనం కాగా భయభ్రాంతులై ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటూ పారిపోతారు. ఘాతకుడా, నీచుడా, క్షుద్రుడా, బ్రాహ్మణకంటకుడా, ఏ సమయాన వచ్చి ఏం అపాయం కలిగిస్తావో అని ఎవళ్ళని తలుచుకుని భయపడుతూనే అగ్నిహోత్రాలు చేసుకుంటూ మునులు ఉంటున్నారో, నీ వంటి అధముణ్ణి భర్తగా బడసిన ఆ రాక్షస స్త్రీలు ఇప్పుడు సకల సుఖాలకు దూరం అయిపోయి శోకరసం అంటే ఏమిటో చప్పున తెలుసుకుంటారు అంటూ ఉటంకరించాడు. దానిమీద అతిరోషావిష్టుడై ఖరుడు, నువ్వు మిక్కిలి గర్వించి ఉన్నావు. అందుచేతనే భయపడవలసిన సమయాన కూడా నిర్భీకుడవై మృత్యుముఖాన పడి ఉండడం వల్ల అనదగ్గది అనరానిది కూడా ఎరగకుండా ఉన్నావు. మృత్యుపాశబద్ధులైన వాళ్ళు ఇంద్రియ పాఠవం చెడి యుక్తాయుక్తాలు తెలుసుకోలేరులే అని ధిక్కరించి పలికి బొమ్మలు ముడివేసుకుని సమీపానే ఉన్న మద్ది చెట్టు చూసి ఆవుడు కరుచుకుంటూ అది పెరికి తెచ్చి సింహనాదం చేసి చచ్చావు అని రాముని మీదికి విసిరేశాడు. మహాప్రతాపవంతుడైన రాముడు మీదికి వస్తున్న ఆ చెట్టు తునకలు చేసేసి కింద పడగొట్టేశాడు.
రోషం తెచ్చుకున్నాడు. దాంతో ఒళ్ళంతా చెమట పట్టింది, కళ్ళెర్రబడ్డాయి. వెంటనే 1000 బాణాలు విడిచి అతను కరుని శరీరం అంతా తూట్లుగా కొట్టాడు. దాంతో ప్రశ్రవణ పర్వతం నుంచి జలధారలు స్రవించేటట్లు కరుని దేహం అంతటా రక్తం కాలువలు కట్టింది. రామబాణాల దెబ్బ బాగా తెలిసేటప్పటికీ వాడికి మనసు చెలించింది. అంతటితో ఆగకుండా తన నెత్తురు వాసనకే మత్తు కలిగి వాడి తల తిరిగిపోయింది. వెంటనే అతను ఏం చేస్తుందో తెలియక రాముడి మీదికి ఉరికాడు. రాముడు ఇలా జరుగుతుంది అనుకోలేదు. రక్తం ఓడుకుంటూ కరుడు బాణం తొడగడానికి వీలులేనంత మీదికి వచ్చేటప్పటికీ అతి వేగంగా అతను ఒక అడుగు వేశాడు వెనక్కి. వెంటనే అగ్నిలా మెరుస్తున్న బాణం తొడిగాడు. అది రెండో బ్రహ్మదండం వంటిది. అది దేవరాజైన మహేంద్రుడిచ్చినది. రాముడు ఆ బాణం విడిచాడు. అది మీద పడేటప్పటికీ కరుడు శ్వేతారణ్యంలో ఈశ్వర నేత్రాగ్ని దగ్ధుడైన యముడులాగా, వజ్రాయుధం దెబ్బతిన్న వృత్రాసుడులాగా, నురుగు తాగిన నముచిలాగా, వజ్రాఘాతంతో బలాసురుడులాగా నేల మీద పడిపోయాడు. అప్పుడు రాజర్షులు మహర్షులు ఆకాశాన్ని ఒకచోట నిలిచి, రామ, మహేంద్రుడు ఇందుకోసమే శరభంగాశ్రమానికి వచ్చాడు. ఈ రాక్షసులను సంహరించడానికే ఉపాయం చేసి మహర్షులు నేను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మా పని చక్కబెట్టావు. ఇక మహర్షులు సుఖంగా ధర్మం చేసుకుంటూ ఈ దండకారణ్యంలో నివసిస్తారు అని పొగిడారు. ఈ లోపున చరణులు కూడా చేరి దేవదుందుబులు మోగిస్తూ పూలవాన కురిశారు. ఓహో, రాముడు ఒక్క క్షణంలో 14,000 మంది రాక్షసులను సంహరించాడు. కరుడు, దూషణుడు మొదలైన రాక్షస ప్రముఖులు చచ్చిపోయారు. ఆహా, శ్రీ మహావిష్ణువు శక్తి సామర్థ్యాలు శ్రీరామునిలో కనపడుతున్నాయి అని దేవతలు ప్రశంస చేస్తూ యథేచ్ఛగా వెళ్ళిపోయారు. ఈలోపు లక్ష్మణుడు సీతను వెంట పెట్టుకుని గుహల నుంచి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే అనేక విధాల కొనియాడుతూ మునులు వెంటరాగా రాముడు కూడా ఆశ్రమంలో ప్రవేశించాడు. వెంటనే లక్ష్మణుడు అతన్ని పూజించాడు. రాముడు రాక్షసులందరినీ సంహరించడము, అపాయమేమీ లేకుండా క్షేమంగా ఉండడము చూసి సీత చాలా సంతోషించి అతన్ని కౌగిలించుకుని మిక్కిలి ప్రస్తుతించింది. 32. అకంపనుడు లంకకు వెళ్ళి జరిగిందంతా రావణునికి చెప్పడం. ఇది ఇలా జరగగానే అకంపనుడు వాయువేగ మనోవేగాలతో లంకకు వెళ్ళి రాక్షసరాజైన రావణుని దర్శించి, రాజా, జనస్థానంలో రాక్షసులు చాలామంది చనిపోయారు. యుద్ధంలో కరుడు కూడా కుప్పగూలిపోయాడు. నేను మాత్రం ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వచ్చాను అని విన్నవించాడు. అది విని రావణుడు మండిపడ్డాడు. చివరికి అతను నిప్పులు కక్కుతూ చూస్తూ, ఎవడురా, రమ్యమైన జనస్థానం నాశనం చేసినవాడు, త్రిలోకాలలోనూ వాడెక్కడ నిలవగలడురా? నాకు అపకారం చేసి దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, విష్ణువు కూడా బతికి ఉండలేరు. నేను యమునికి యముణ్ణి. అగ్నినే దహించేస్తాను, మృత్యును చంపేస్తాను, సూర్యుని మండించేస్తాను, వేగం లేకుండా చేసి గాలిని కూలగొట్టేస్తాను అంటూ ఉరిమాడు. ఆ రౌద్ర రూపం చూసి వణికిపోయి అకంపనుడు ముందు అభయం వేడుకుని పొంది, మహాప్రభు, దశరథ మహారాజు కొడుకు రాముడని ఒక కుర్రాడున్నాడు. అతను వృషస్కంధుడు, వృత్తాయత మహాభుజుడు, అపార బలపరాక్రమాలు కలవాడు. సింహాలను కూడా అతను విలాసంగా సంహరించగలడు. జనస్థానం అంతా అతను నాశనం చేశాడు. కరుణ్ణి, దూషణుణ్ణి అతనే సంహరించాడు అని మళ్ళీ విన్నవించాడు. అది విని రావణుడు నాగేంద్రుడిలాగా బుసకొట్టి, అకంపన, రాముడు జనస్థానానికి దేవతలందరినీ వెంట పెట్టుకుని వచ్చాడా అని అడిగాడు. అందుకు అకంపనుడు, రాజా, రాముడు మహా తేజస్శాలి, ధానుష్కులందరిలోనూ చాలా గొప్పవాడు. అతని దగ్గర దివ్యాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. యుద్ధరంగానికి వచ్చాడంటే అతను మహేంద్రుని మించి ఉంటాడు. అతనికి తగినవాడే లక్ష్మణుడు అనే తమ్ముడున్నాడు. లక్ష్మణుడు కూడా చాలా బలవంతుడు. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉంటాయి. అతను మాట్లాడితే దుందుభి మోగినట్టు చాలా గంభీరంగా ఉంటుంది. చాలా చక్కని వాడతను. అగ్గి గాలిని తోడు చేసుకున్నట్టు రాముడు అతన్ని వెంట పెట్టుకుని వచ్చి జనస్థానం పట్టేశాడు. దేవతలు కానీ మహాత్ములు కానీ అతని కూడా రాలేదు. నీకు ఆ సందేహం ఎంతమాత్రం వద్దు. రాముడు విడిచిన బాణాలు సర్పాలు, సింహాలు అయి రాక్షసులను తినేశాయి. రాక్షసులు భయకంపితులు ఎక్కడికి పారిపోతే రాముడు వాళ్ళని అక్కడే కనపడసాగాడు. నీ జనస్థానమంతా రాముడు ఈ విధంగా నాశనం చేశాడు అని బదులు చెప్పాడు. అకంపనుడు చెప్పింది విని రావణుడు, నేనిదే రాముడిని సంహరించడానికి బయలుదేరుతున్నాను అన్నాడు. అందుకు అడ్డం వచ్చి అకంపనుడు, మహాప్రభు, తొందరపడవద్దు. ముందు రాముని బలపరాక్రమాలు ఉన్నదన్నట్టు చెప్తాను విను. ఎలాంటి వాళ్ళు రాముని సాధించలేరు. కుపితుడై అతను బాణం వేసి కూలంకషంగా ప్రవహించే నదిని ఆపివేయగలడు. నక్షత్రాలతోనూ గ్రహాలతోనూ నిండి ఉన్న ఆకాశం పడగొట్టగలడు.
మునిగిపోతున్న భూమిని లేవనెత్తగలడు. చెలీలి కట్ట నాశనం చేసి సముద్రం ఉప్పొంగింపజేసి 3 లోకాలు ముంచేయగలడు. వాయువేగం బంధించగలడు. లోకాలన్నీ నాశనం చేసి క్షణంలో మళ్ళీ సృష్టించగలడు. యుద్ధం చేసి నువ్వా రాముని జయించలేవు. పాపాత్మలకు స్వర్గం సాధ్యం కానట్టు రాక్షసులందరూ కలిసి వెళ్ళినా అతను సాధ్యుడు కాడు. ఇంతేకాదు, దేవతలు రాక్షసులు కలిసి వెళ్ళినా అతని జయించలేరనే నా నమ్మకం. ఒక మంచి ఉపాయం చెబుతాను విను. అంతకంటే మంచి దారి లేదు. శ్రద్ధగా విను. సీత అని అతని భార్య. ఆమె తను మధ్య ఎక్కడ ఎంత పుష్టి ఉండాలో అంత పుష్టితో ఆమె శరీరం సమవిభక్తమై ఉంది. సమస్త రత్నాభరణాలు ధరించి ఉన్న ఆమె ఒక్కతే స్త్రీలలో రత్నం అని చెప్పవచ్చు. దేవతలలోనూ, గంధర్వులలోనూ, అప్సరస్సులలోనూ, దానవులలోనూ కూడా అంత చక్కని సీమంతిని ఉండదు అంటే ఇక మనుషులలో ఉండదనే కదా అర్థం. కనుక రాముణ్ణి ఎలాగైనా ఏమార్చి నువ్వు ఆమెను బలవంతంగా తీసుకురా. రాముడు మిక్కిలి కాముకుడు. ఆమెను విడిచి క్షణమైనా ఉండలేడు. కనుక దాంతో నిస్పృహతో అతని ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు అని చెప్పాడు. అకంపనుని మాట రావణాసుడికి నచ్చింది. బాగా ఆలోచించాడు అతను. వెంటనే, చాలా బాగుంది, తప్పకుండా అలాగే చేస్తాను. ఒక్క సారథిని వెంట పెట్టుకుని చీకటితోనే నేను ఒక్కడనే వెళతాను. సీతను తీసుకువచ్చి ఈ పట్టణంలో ఉంచేస్తాను అన్నాడు. అలా అన్నట్టే అతను కంచెరగాడిదలు పూడ్చిన రథం ఎక్కి బయలుదేరాడు. ఆ రథం సూర్యుడిలాగా వెలిగిపోతోంది. దాని తేజస్సుతో దిక్కులన్నీ నిండిపోయాయి. అది నక్షత్ర మార్గంలో బయలుదేరింది. మబ్బుతెర అడ్డు వచ్చినప్పుడు అది చంద్రబింబంలా ఉంది. అలాగ వెళ్ళి అతను మారీచాశ్రమం ప్రవేశించాడు. 33. మారీచుడు బుద్ధి చెప్పి రావణుణ్ణి వెనక్కి పంపేయడం. మారీచుడు అంటే తాటకి కొడుకు. వాడు రావణాసుడిని ఎలాంటి వారికి సాధ్యం కాని భక్ష్య భోజ్యాలతో అనేక సత్కారాలతో పూజించి, రాజా, రాక్షసలోకం అంతా క్షేమమే కదా, నువ్విప్పుడు తొందరగా రావడం వల్ల ఆ విషయమే నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అందుకు రావణాసుడు, మారీచా, ఏం చెప్పను, మండలాధిపతి అయిన కరుడు రాముని చేతిలో చనిపోయాడు. ఎలాంటి వాళ్ళకి అసాధ్యం అయిన జనస్థానం కూడా రాముని వల్ల నాశనం అయిపోతుంది. ఇందుకు బదులుగా నేను ఆ రాముని భార్యను హరించి తీసుకురావాలని బయలుదేరాను. ఇందులో నువ్వు నాకు మంత్రాంగం నిర్వహించాలి అని బదులు చెప్పాడు. అది విని ఉలిక్కిపడి మారీచుడు, రాక్షసేశ్వరా, మిత్రరూపాన ఉన్న శత్రువు నీకెవడు సీత సంగతి చెప్పాడు? నీ వల్ల శిక్షించబడి వాడు నీ మీద పగబట్టి ఉన్నట్టుంది. సీతను తీసుకురమ్మని నీకెవడు చెప్పాడో నాకు అది ముందు చెప్పు. రాక్షస కులానికి అంతకు శిరోమణివైన నిన్ను నాశనం చేయడానికి ఎవడు చూస్తున్నాడు? నిన్ను ఈ పనికి ప్రోత్సహిస్తున్నవాడు నిశ్చయంగా నీకు శత్రువు కానే మిత్రుడు కానే కాదు. వాడు నీ చేత పాము తలలో ఉన్న మాణిక్యం తీయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవడే ఉపాయంతో నీకే దుర్బుద్ధి పుట్టించాడు? సుఖంగా నిద్రిస్తున్న నిన్ను ఎవడు జుట్టుపట్టుకొని లాగాడు? రావణ, రాముడంటే నువ్వేమనుకున్నావు? అతను ఒక మానవ మాతృడని అనుకోకు, మదగజం అని తెలుసుకో. దానికి విశుద్ధ వంశజన్మే తొండం. తేజస్సే మదం, దృఢబాహువులే కొమ్ములు. మరి రాముడంటే సింహం అని తెలుసుకో. యుద్ధరంగం నుంచి వెనుదీయకపోవడమే దానికి వానం, బాణాలే దానికి నఖాలు మొదలైన దృఢాంగాలు, ఖడ్గాలే దానికి కోరలు. నిద్రించి ఉండిన ఆ సింహాన్ని మేలుకొలపడం నీకు చాలా అపాయకరం సుమా. మరి నీ రాముడంటే మహాసముద్రం అని గ్రహించుకో. ధనుస్సే అందులోని మొసళ్ళు, శరసంధాన మోక్షణ రూపమైన భుజవేగమే అందులో బురద, బాణాలే తట్టుకోరాని కెరటాలు, రణోత్సాహమే అందులో సుడిగుండం. ఈ సముద్రంలో దిగడం నీకెంత మాత్రమూ శ్రేయస్కరం కాదు. కనుక రాక్షసేశ్వర, శాంతించు, లంకకు నాశనం తెచ్చిపెట్టకు. సాధువృత్తి అవలంబించి ఇంటికి వెళ్ళు. నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండు. రాముణ్ణి తన భార్యతో అడవుల్లో సుఖపడిని అని అనేక విధాల బోధించాడు. అది విని రావణుడు మారు పలక్కుండా లంకకు వెళ్ళి తన రాజభవనంలో సుఖంగా ఉన్నాడు. 34. శూర్పణఖ రావణుని దగ్గరికి వెళ్ళడం. బహుక్రూరులైన 14,000 రాక్షస యోధులను ఒక్క రాముడు సంహరించడం శూర్పణఖ చూసింది. దూషణుడు, ఖరుడు, త్రిశిరుడు కూడా రాముని చేతిలో చనిపోవడం చూసింది. ఇతరులు ఎలాంటి వాళ్ళు ఎంతమంది కూడా చేయలేని ఈ పని రాముడు కూడా చేయడం చూసి మహోద్వేగం పొంది అది వర్షాకాలం నీలిమేఘంలాగా పెడబొబ్బలు పెడుతూ లంకకు బయలుదేరింది. అది వెళ్ళేటప్పటికి రావణుడు సౌద విమానంలో మంత్రులతో కూడా దేవేంద్రుడిలాగా కూర్చుని ఉన్నాడు. బంగారపు వేదిక మీద సూర్యబింబంలా ప్రకాశిస్తున్న సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు అతను. రావణుడు దేవతలకు, గంధర్వులకు, భూత పిశాచాలకు, మహర్షులకు కూడా అజేయుడు, మహాశూరుడు,
నోరు తెరుచుకుని ఉన్న యముడులా మహాభయంకరంగా ఉన్నాడు. దేవాసుర యుద్ధాలలో వజ్రాయుధ కిణాంకితుడైనవాడు. ఇంద్రుని ఐరావతం రావణుని గుండెల మీద తన కొమ్ములతో అనేక మాటలు కుమ్మింది. ఇప్పటికీ ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. అతనికి 20 చేతులున్నాయి, 10 తలలున్నాయి. పరిచారకులు అతనికి చాలా గొప్ప ఛత్ర చామరాలు పట్టి ఉన్నారు. అతని వక్షస్థలం చాలా విశాలమైనది. అతనిలో మహారాజు లక్షణాలన్నీ మూర్తిభవించి ఉన్నాయి. అతని శరీరం నిగనిగా మెరిసే వైఢూర్యంలాగా మెరుస్తోంది. రత్నాలు పొదిగిన కుండలాలు ధరించి ఉన్నాడు. బాహువులు సర్వలక్షణ సంపన్నంగా ఉన్నాయి. దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరుస్తున్నాయి. పెద్ద మొహాలతో అతను పర్వతంలాగా కనబడుతున్నాడు. అతను 100,000 యుద్ధాలు చేశాడు. అనేక మాటలు సుదర్శన చక్రం దెబ్బలు తిన్నాడు. ఇతర ఆయుధాలతో కూడా చాలా మాటలు దెబ్బలు తిన్నాడు. అక్షోభ్యాలైన మహాసముద్రాలను కూడా అతను కలిచేయగలడు. ఏ పని చేసినా నిమిషాల మీద చేసేస్తాడు. మహాపర్వతాలు ఎన్నో మాటలెగరేశాడు. అనేక యుద్ధాలలో దేవతలను చావగొట్టాడు. ధర్మం అంటే అతనికి సరిపడదు. పరస్త్రీలను నిశ్శంకగా చెరపడతాడు. సకల శస్త్రాల సంధానోపసంహారాలు అతనికి బాగా తెలుసు. యజ్ఞాలు పాడు చేయడం అంటే అతనికి సరదా. ఒక మాట భోగవతి నగరం మీదికి దండెత్తి వెళ్ళి వాసుకిని జయించి తక్షకుని ప్రియభార్యను అపహరించి తెచ్చాడు. కైలాస పర్వతం మీదికి వెళ్ళి కుబేరుని జయించి కామగమనం కల అతని పుష్పక విమానం హరించి తెచ్చుకున్నాడు. కుబేరుని ఉద్యానవనం చైత్రరథము, పుష్కరిని నళిని, మహేంద్రుని ఉద్యానవనం నందనము, ఇంకా గొప్ప దేవతలు అనేక పూల తోటలు నాశనం చేసి వచ్చాడు. చంద్రుడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే పర్వతోపమానుడై చేతులు అడ్డుపెట్టి వారిని ఆపుచేయగలడు. మహావనంలో 10,000 సంవత్సరాలు మహోగ్ర తపస్సు చేసి అతను తన శిరస్సులు తెగ్గొట్టుకుని బ్రహ్మదేవుణ్ణి వాటితో పూజించాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, నాగులు, పక్షులు మొదలైన ఏ ప్రాణి చేతిలోనూ తాను చావకుండా ఉండేటట్లు వరం సంపాదించుకున్నాడు. మనుషులను అతినీచులని నిశ్చయించుకుని తనకి అమర్యాద అని వారి చేత మరణం కలగకూడదు అని మాత్రం అతను వరం కోరుకోలేదు. అంతే. యజ్ఞాలలో మంత్రాలతో అభిష్టుతమై పరమ పవిత్రమైన సోమమును అతను నిస్సందేహంగా ధ్వంసం చేస్తాడు. దక్షిణాయన హోమ సమయాలలో యజ్ఞాలు చెరచడం అన్నా, బ్రాహ్మణులను బాధించడం అన్నా, చెడ్డ పనులన్నా, క్రూరకృత్యాలన్నా, కాఠిన్యం కనబరచడం అన్నా, ప్రజలకు అపకారాలు చేయడం అన్నా, దయాదాక్షిణ్యాలు మర్చిపోవడం అన్నా అతనికి చాలా ఇష్టం. ఇలా ఎప్పుడూ సర్వభూత భయంకరుడై ఉంటూ అప్పుడు రావణుడు దివ్య ఆభరణాలు, చక్కని పూలదండలు ధరించి యమునికే యముడు అన్నట్లుగా సింహాసనం అలంకరించి ఉన్నాడు. ఇప్పటికీ ఈ వీడియో ఆపేద్దామండి ఇవాళకి. అయితే మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో జటాయు పరిచయం అయింది. అలాగే జటాయు తండ్రి స్నేహితుడు అని తెలిసాక రాముడు పూజించాడు. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఉంది. వర్ణాశ్రమం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇందులో ఎట్లా అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అందరూ కూడా మనువు సంతానమే అని చెప్పారు. అంటే ఇక్కడ ఒకే వ్యక్తి సంతానం అంటే అన్నదమ్ములనే కదా అర్థం. అందులో మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉండవు కదా. కాబట్టి ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. కులాలు ఎక్కువ తక్కువ అని ఎవరన్నా అన్నప్పుడు ఇక్కడ మనం ఇది చూపించవచ్చు. ఎందుకంటే ఒకే మనువుకు జన్మించిన 4 వర్ణాల వారు సమానులే. వృత్తులను బట్టి వారి వారి వర్ణాలు నిర్ణయించబడ్డాయి అని చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఎక్కడో విడివిడిగా జన్మించటము, వాళ్ళ జన్మకు వేరే వేరే కారణాలు అంటూ ఏమీ చెప్పలేదు. ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. అట్లాగే రాముడి వీరత్వం అంతా కూడా మనం ఇక్కడ చూసాం. 14,000 మంది రాక్షసులను ఒక్కసారే సంహరించటం, ఇవన్నీ కూడాను. ఇంతకుముందు వీడియోలో మనం రాముడిని ఒక యోగిలాగా చూసాము. ఎంతో అటాచ్మెంట్స్ ఉన్న మామూలు మనిషిలాగా చూసాము. తన వాళ్ళందరినీ ప్రేమించే మనిషిలాగా. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా మనం చూస్తున్నాము. రాముడిని మొదటి నుంచి కూడా మనం పరాక్రమవంతుడుగానే మనకు తెలుసు రాముడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆదర్శనం కూడా అయింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్స్ కొట్టేసేయండి, షేర్ చేయండి. అలాగే పాత వీడియోలు కూడా ఇంతకుముందు చేసినవి, ఇవాళ దాకా చేసినవి సీరియల్గా చదవడానికి ప్రయత్నించండి మిస్ అయిన వాళ్ళు. ఓకేనా?
థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.